హాయ్ అండి అందరికీ కూడా మా విద్యాలయం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అయితే మనం యొక్క ఇండియన్ పాలిటీ సిలబస్లో భాగంగా భారత రాజ్యాంగం మరియు దాని యొక్క సమాఖ్య లక్షణాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. మరి యొక్క భారత రాజ్యాంగం సమాఖ్య యొక్క లక్షణాలలో భాగంగా ఆల్రెడీ మనం గత క్లాసులో అసలు సమాఖ్య అంటే ఏమిటి, వాట్ ఈజ్ మెంట్ బై ఫెడరేషన్, దాని గురించి మాట్లాడుకున్నాం. అసలు ప్రపంచం మొత్తం మీద ఎన్ని రకాల ప్రభుత్వాలు ఉన్నాయి, మెజారిటీ ఆఫ్ ది కంట్రీస్ ఏ ఏ రకాల ప్రభుత్వాలను కలిగి ఉన్నాయి, అధ్యక్ష తరహా ప్రభుత్వం అని చెప్పేసి, పార్లమెంటరీ తరహా ప్రభుత్వం అని చెప్పేసి, ఏకకేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి, సమాఖ్య ప్రభుత్వం అని చెప్పేసి అందులో మరలా ఏకకేంద్ర ప్రభుత్వానికి ఎగ్జాంపుల్స్ ఏమిటి, సమాఖ్య ప్రభుత్వానికి ఎగ్జాంపుల్స్ ఏమిటి అని చెప్పేసి, ఏకకేంద్ర ప్రభుత్వం అంటే ఏమిటి, సమాఖ్య ప్రభుత్వం అంటే ఏమిటి, ఏకకేంద్ర ప్రభుత్వం యొక్క లక్షణాలు ఏమిటి, సమాఖ్య ప్రభుత్వం యొక్క లక్షణాలు ఏమిటి, ఈ స్టోరీ అంతా కూడా అంటే సమాఖ్య ప్రభుత్వం అంటే ఏమిటి, సమాఖ్య లక్షణాలు కలిగి ఉన్నటువంటి రాజ్యాంగం ఏ విధంగా ఉంటుంది అనేది ఒక పరిచయం క్లాసులో భాగంగా ఆల్రెడీ మనం గత క్లాసులో బేసిక్స్ అన్నీ కూడా మాట్లాడుకోవడం అనేది జరిగింది. మరి అదే భారత రాజ్యాంగం యొక్క సమాఖ్య లక్షణాలలో భాగంగా ఈరోజు మనం ఇంకా సవివరంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అంటే భారత రాజ్యాంగం యొక్క సమాఖ్య లక్షణాలను లోతుగా పరిశీలిద్దాం ఈరోజు క్లాసులో భాగంగా. అయితే గత క్లాస్లో నేను మీకు చెప్పినాను ఏమిటి, సమాఖ్య లక్షణాలు అంటే ఏమిటంటే అసలు ముఖ్యంగా ఫెడరేషన్ అంటే ఏమిటి, వాట్ ఈజ్ మెంట్ బై ఫెడరేషన్, సమాఖ్య అంటే ఏమిటంటే అధికారాల విభజన, డివిజన్ ఆఫ్ పవర్స్ అని చెప్పినాను. చెప్పేటప్పుడే గత క్లాస్లో నేను మీకు చెప్పినాను భారత రాజ్యాంగంలో సమాఖ్య లక్షణాలు ఉన్నాయి అని చెప్పేసి ప్రస్ఫుటంగా తెలియజేస్తున్నటువంటి షెడ్యూల్ ఏమిటంటే 7వ షెడ్యూల్ అని చెప్పేసి నేను మీకు గత క్లాస్లోనే చెప్పినాను. సో కాబట్టి భారత రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్ ప్రకారము చాలా క్లియర్గా మనం అధికారాలను విభజన చేయడం అనేది జరిగింది. ఎవరెవరికి, కేంద్ర ప్రభుత్వానికి మరియు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య అధికారాల విభజన చేశామంటున్నాం. మరి అందులో భాగంగా భారత రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్లో కేంద్ర జాబితాని ఏర్పాటు చేయడం అనేది జరిగింది, రాష్ట్ర జాబితాను ఏర్పాటు చేయడం అనేది జరిగింది, అదేవిధంగా ఉమ్మడి జాబితాను కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు అయితే దీన్నే మనకి సెంట్రల్ లిస్ట్ అని చెప్పేసి చెప్తా ఉంటారు, దీన్ని స్టేట్ లిస్ట్ అని చెప్పేసి చెప్తా ఉంటారు, దీన్ని కాంకరెంట్ లిస్ట్ అని చెప్పేసి చెప్తా ఉంటారు. కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా అని చెప్పేసి 3 జాబితాలుగా విభజించి కేంద్ర జాబితాలో పేర్కొన్న అంశాలపై శాసనాలు చేసే అధికారము కేంద్రానికి ఉంటుందని చెప్పేసి, రాష్ట్ర జాబితాలో పేర్కొన్న అంశాలపై శాసనాలు చేసే అధికారము లేదా చట్టాలు చేసే అధికారము రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని చెప్పేసి, ఉమ్మడి జాబితాలో కాంకరెంట్ లిస్టులో పేర్కొన్నటువంటి అంశాలపై చట్టాలు చేసే అధికారము కేంద్రానికి మరియు రాష్ట్రానికి రెండింటికి ఉంటుందని చెప్పేసి, అంటే దీన్ని సమాఖ్య లక్షణము అంటే భారత రాజ్యాంగంలో సమాఖ్య లక్షణం ప్రస్ఫుటంగా పొందుపరచబడి ఉన్నటువంటి షెడ్యూల్ ఏమిటంటే 7వ షెడ్యూల్. ఎందుకంటే 7వ షెడ్యూల్ ప్రకారమే మనము కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల విభజన అనేది చేశాము, వాటి కోసము కేంద్ర రాష్ట్ర ఉమ్మడి జాబితాలను కూడా ఏర్పాటు చేశామని చెప్పడం జరిగింది. మరి కేంద్ర జాబితాలు ఏముంటాయి సార్ అంటే జాతీయ దృక్పథం కలిగి ఉన్నటువంటి అంశాలన్నీ కూడా కేంద్ర జాబితాలో పేర్కొనడం అనేది జరిగిందండి. అంటే జాతీయ దృక్పథం అంటే ఏమిటి, ఫర్ ఎగ్జాంపుల్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితి అనేది ఉంటుంది, అదేవిధంగా ప్రపంచ వర్తక సంఘం, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి చెప్తా ఉంటాం, WTOతో కావచ్చు, అదేవిధంగా IMF అని చెప్పేసి చెప్తా ఉంటాం, ప్రపంచ దేశాలు కప్పులు ఇస్తూ ఉంటుంది, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అని చెప్పేసి చెప్తా ఉంటాం. సో ఇటువంటి అంతర్జాతీయ సంస్థలు ఏవైతే ఉంటాయో UNO కావచ్చు, WTO కావచ్చు, IMF కావచ్చు, ఇలాంటి అంతర్జాతీయ సంస్థలతో వ్యవహరించేది ఎవరయ్యా అంటే కేంద్రము అనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. వాటన్నింటినీ కూడా ఎందులో చేర్చుతారు, కేంద్ర జాబితాలో చేర్చడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇవే కాకుండా కేంద్ర జాబితాలో ఏముంటాయి సార్ అంటే దేశ రక్షణ కావచ్చు, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలండి, ఇక్కడ రాయను, నేను ప్రతి పాయింట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు జాగ్రత్తగా నోట్స్ రాసుకోండి. కేంద్ర జాబితాలు అంటే లిస్ట్ చెప్పేటప్పుడు చెప్తామండి, మనం ఫ్యూచర్ క్లాసెస్లో ముందు క్లాసుల్లో సమైక్య లక్షణాలకు సంబంధించి మనం చాలా పెద్ద కాన్సెప్ట్ మాట్లాడతాం. అక్కడ నేను మీకు కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితాల గురించి మాట్లాడేటప్పుడు ఆ జాబితా మొత్తాన్ని కూడా ఆర్డర్ వైజ్ రాస్తాను. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే కేంద్ర జాబితాలో ఎటువంటి అంశాలు ఉంటాయి, రాష్ట్ర జాబితాలో ఎటువంటి అంశాలు ఉంటాయి, ఉమ్మడి జాబితాలో ఎటువంటి అంశాలు ఉంటాయి, దట్స్ ఇట్. అవి మాత్రమే గుర్తుంచుకోవాలి. ఎగ్జాంపుల్గా నేను కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను, వాటిని గుర్తుంచుకోండి.
కేంద్ర జాబితా అనేటప్పుడు దేశ రక్షణకు సంబంధించిన అంశాలు కావచ్చు, బ్యాంకింగ్ రంగం కావచ్చు, రైల్వేలు కావచ్చు, విమానయానం కావచ్చు, పోస్ట్ ఆఫీసులు కావచ్చు, ఇటువంటి అంశాలు ఏవైతే ఉంటాయి ఇవన్నీ కూడా కేంద్ర జాబితాలో పేర్కొనడం అనేది జరిగింది. అంటే ఇవన్నీ ఏమిటి, జాతీయ దృక్పథం కలిగి ఉన్నటువంటి అంశాలు కాబట్టి వీటిని తీసుకెళ్లి కేంద్ర జాబితాలో చేర్చారు. అదేవిధంగా ప్రాంతీయ దృక్పథం ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా తీసుకెళ్లి ఎందులో చేర్చారు, రాష్ట్ర జాబితాలో చేర్చడం అనేది జరిగింది. ప్రాంతీయ దృక్పథం కలిగి ఉన్నటువంటి అంశాలు ఏమిటి, నీటిపారుదల కావచ్చు, వ్యవసాయం కావచ్చు, భూములు కావచ్చు, రోడ్లు కావచ్చు, శాంతి భద్రతలు కావచ్చు, ఇటువంటి అంశాలు అంటే ప్రాంతీయ ప్రాముఖ్యత ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా తీసుకెళ్లి ఎందులో చేర్చారండి, రాష్ట్ర జాబితాలో చేర్చడం అనేది జరిగింది. సో కాబట్టి ప్రాంతీయ ప్రాముఖ్యత ఉన్న అంశాలను రాష్ట్ర జాబితాలో చేర్చే, జాతీయ ప్రాముఖ్యత ఉన్న అంశాలను తీసుకెళ్లి కేంద్ర జాబితాలో చేర్చడం అనేది జరిగింది. మరి ఉమ్మడి జాబితా అంటే ఏమిటి సార్ అంటే ప్రాంతీయ ప్రాముఖ్యత కలిగి ఉండి జాతీయ దృక్పథం అవసరమైన అంశాలని మనము ఉమ్మడి జాబితాలో చేర్చడం అనేది జరిగింది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలండి. ఏమిటి, జాతీయ దృక్పథం ఉన్నటువంటి అంశాలైతే కేంద్ర జాబితా, ప్రాంతీయ దృక్పథం ఉన్నటువంటి అంశాలంటే రాష్ట్ర జాబితా. వాటికి ఎగ్జాంపుల్స్ చెప్పినాం. ఉమ్మడి జాబితా గురించి మాట్లాడేటప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రాంతీయ ప్రాముఖ్యత కలిగి ఉండి జాతీయ దృక్పథం అవసరమైనటువంటి అంశాలని మనము ఉమ్మడి జాబితాలో చేర్చడం అనేది జరిగింది. మరి వాటికి ఎగ్జాంపుల్స్ ఏమిటి సార్ అంటే విద్యని మనం బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పొచ్చండి. అంటే ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటుందో అది మనకి ఉమ్మడి జాబితాలో చేర్చడం అనేది జరిగింది. అందుకే విద్య పైన బోత్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ రెండూ కూడా శాసనాలు చేయవచ్చును. ఎందుకు విద్యను తీసుకెళ్లి ఉమ్మడి జాబితాలో చేర్చారంటే ఫర్ ఎగ్జాంపుల్ మన భారతదేశంలో ఐఏఎస్లు ఉంటారు, ఐపీఎస్లు ఉంటారు, బ్యాంకు ఉద్యోగులు ఉంటారు, రైల్వే ఉద్యోగులు ఉంటారు. వీళ్ళందరూ కూడా వారి ఉద్యోగం రీత్యా కేంద్ర ప్రభుత్వం వారిని ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి బదిలీ చేయడం అనేది జరుగుతుంది, ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుంది. ఇలా ఈ ఉద్యోగులు అనేవారు ఒక ప్రాంతం నుంచి ఒక రాష్ట్రం నుంచి ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి, ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికి బదిలీ అయ్యేటప్పుడు ఆయా ప్రాంతాలలో ఆయా రాష్ట్రాలలో విద్య అనేది వివిధ రకాలుగా ఉంటుంది. ఇలా విద్య ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కో రకంగా ఉండేటప్పుడు ఈ ప్రభుత్వ ఉద్యోగులు వేటిని పాటించాలి, ఏ గైడ్ లైన్స్ను ఆధారంగా చేసుకొని మూవ్ ఆన్ అవ్వాలి, వారి డ్యూటీ చేయాలి అంటే ఇక్కడ విద్య అనేది ప్రాంతీయ ప్రాముఖ్యత కలిగి ఉన్నదే, కానీ దానికి ఏ అవసరం ఉంది, జాతీయ దృక్పథం యొక్క అవసరం ఉంది. ఇలా ప్రాంతీయ ప్రాముఖ్యత కలిగి ఉండి జాతీయ దృక్పథం అవసరమైనటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని మనకి తీసుకెళ్లి ఉమ్మడి జాబితాలో చేర్చడం అనేది జరుగుతుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహకారం అవసరము, కేంద్ర ప్రభుత్వం యొక్క చొరవ కూడా అవసరము. అలాంటి అంశాలను తీసుకెళ్లి ఉమ్మడి జాబితాలో చేర్చుతారు. అదేవిధంగా వివాహం, మ్యారేజ్ను కూడా మనం ఉమ్మడి జాబితాలో చేర్చినటువంటి అంశంగా చెప్తా ఉంటాం. ఎందుకంటే ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి పురుషుడు ఇంకొక రాష్ట్రానికి సంబంధించిన మహిళను వివాహం చేసుకోవచ్చు, ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి మహిళ ఇంకొక రాష్ట్రానికి సంబంధించిన పురుషుడిని వివాహం చేసుకోవచ్చు, లేదా ఒక రాష్ట్రానికి సంబంధించిన పురుషుడు వేరొక దేశానికి సంబంధించిన మహిళను వివాహం చేసుకోవచ్చు, లేదా ఒక రాష్ట్రానికి సంబంధించిన మహిళ వేరొక దేశానికి సంబంధించిన పురుషుడిని వివాహం చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సానియా మిర్జా చూడండి, షోయిబ్ అఖ్తర్ని వివాహం చేసుకుందా లేదా, పాకిస్తాన్ క్రికెటర్ని వివాహం చేసుకుందా లేదా. అంటే ఇలా వివాహం అనేది ప్రాంతీయ ప్రాముఖ్యత కలిగి ఉన్నప్పటికీ కూడా దానికి జాతీయ దృక్పథం కూడా అవసరం అవుతుంది. ఇలా ప్రాంతీయ ప్రాముఖ్యత కలిగి ఉండి జాతీయ దృక్పథం అవసరమైనటువంటి అంశాలన్నింటినీ కూడా తీసుకెళ్ళి ఎందులో చేర్చుతారయ్యా అంటే ఉమ్మడి జాబితాలో చేర్చడం అనేది జరిగింది. సో ఈ విధంగా భారత రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్లో కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాల పేరుతో ఏ ప్రభుత్వాలు వేటిపై శాసనాలు చేసేటటువంటి అధికారం కలిగి ఉంటుంది అని చెప్పేసి క్లియర్ కట్ గా అధికారాల విభజన చేయడం అనేది జరిగింది. సో కాబట్టి భారతదేశంలో సమాఖ్య వ్యవస్థ ఉంది అని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ గా మనం దేన్ని చెప్తా ఉంటాము, భారత రాజ్యాంగంలోనే పొందుపరచబడి ఉన్నటువంటి 7వ షెడ్యూల్ మనము ప్రధానంగా బెస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చును. అయితే కేంద్ర జాబితాలో ఉన్నటువంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వం శాసనాలు చేస్తుంది అంటున్నాం, రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం శాసనాలు చేస్తుంది అంటున్నాం. అయితే మరి వాటి యొక్క పరిధి ఏమిటి, వాటి యొక్క లిమిట్ ఏమిటి, ఎంతవరకు అవి శాసనాలు జారీ చేయవచ్చును అంటే కేంద్ర ప్రభుత్వం కేంద్ర జాబితాలో ఉన్నటువంటి అంశాలపై శాసనాలు జారీ చేసే విషయంలో దాని యొక్క పరిధి ఎంత, రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి అంశాలపై శాసనాలు జారీ చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిధి ఏమిటి అనేది రాజ్యాంగంలోనే లిఖితపూర్వకంగా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అర్థమవుతుందా లేదండి. సో ఎగ్జామినేషన్లో అడుగుతూ ఉంటాడు, కేంద్ర ప్రభుత్వ యొక్క పరిధి, రాష్ట్ర ప్రభుత్వ యొక్క పరిధులు ఎంతవరకు శాసనాలు చేయాలి అనేటువంటి వాటి యొక్క పరిధి లిమిట్ అనేది భారత రాజ్యాంగంలోనే లిఖితపూర్వకంగా రాసి ఉంది అని చెప్పి చెప్తా ఉన్నాం. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏమిటంటే ఆర్టికల్ 73, ఆర్టికల్ 162 అండి. అంటే ఆర్టికల్ 73 మనకి ఏం తెలియజేస్తా ఉందంటే
కేంద్ర ప్రభుత్వం యొక్క పరిధి గురించి తెలియజేస్తున్నటువంటి అధికారం ఏమిటంటే ఆర్టికల్ 73. ఆర్టికల్ 162 ఏమిటి? రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిధి గురించి తెలియజేస్తున్నటువంటి అధికరణ 162. అంటే ఏ మేరకు ఎంతవరకు ఏ ప్రభుత్వం ఏ శాసనాలు జారీ చేయాలని తెలియజేసేదే పరిధి. వాటినే కేంద్ర ప్రభుత్వం జారీ చేసే శాసనాలను వాటి పరిధి ఏమిటి? కేంద్ర ప్రభుత్వ పరిధి అంటున్నాం 73వ అధికరణలో ఉంటే, రాష్ట్ర ప్రభుత్వం చేసే శాసనాలు ఏమిటి చలాయించేటువంటి అధికారాలు రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిధిని 162వ అధికరణలో పేర్కొనడం అనేది జరిగింది. మనకి 1950లోనే భారత రాజ్యాంగం అనేది అమల్లోనికి వచ్చిందండి. భారత రాజ్యాంగం 1950లో అమల్లోనికి వచ్చినప్పుడు భారతదేశ ప్రజల యొక్క సామాజిక ఆర్థిక రాజకీయ అవసరాలు వేరు. సుమారు 70 సంవత్సరాలు దాటిన తరువాత, అంటే ఇప్పుడు సుమారు 73-74 సంవత్సరాలు కావస్తుంది భారత రాజ్యాంగం అమల్లోనికి వచ్చి, ఇప్పుడు ప్రజల యొక్క సామాజిక ఆర్థిక అవసరాలు వేరు. ఇలా ఏమిటి సమాజం మారేటప్పుడు, సమాజంలో ఉన్నటువంటి ప్రజల యొక్క అవసరాలు మారేటప్పుడు వారి అవసరాలకు అనుగుణంగా రాజ్యాంగాన్ని కూడా మనం సవరించాల్సి వస్తుంది. అలా సవరించేటప్పుడు సమాఖ్య వ్యవస్థకి రిలేటెడ్గా ఉన్నటువంటి అంశాలను సవరించేటప్పుడు వాటిని ఏ పద్ధతిలో సవరించాలి అంటే దృఢ, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. భారత రాజ్యాంగం అనేది దృఢ అదృఢ లక్షణాల కలయిక అంటున్నాము. దృఢ అంటే ఏ అంశాలైతే సవరించడానికి కష్టంగా ఉంటాయి వాటిని దృఢ లక్షణాలు అంటాం. ఏ అంశాలనైతే సులభంగా భారత రాజ్యాంగంలో సవరించవచ్చునో వాటిని అదృఢ లక్షణాలు అంటున్నాం. అయితే ఇక్కడ సమాఖ్య వ్యవస్థ అనేటప్పుడు సమాఖ్య వ్యవస్థను సవరించాలంటే తప్పనిసరిగా దృఢ లక్షణంతో కూడి ఉన్నటువంటి వ్యవస్థ. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. భారత రాజ్యాంగంలో సమాఖ్య వ్యవస్థను సవరించాలంటే అది ఏ పద్ధతి ద్వారా సవరించాలంటే దృఢ పద్ధతి. అంటే దృఢ ఈజ్ నథింగ్ బట్ భారతదేశంలో ఉన్నటువంటి, అంటే భారతదేశంలో ఉన్నటువంటి శాసనసభ ఏదైతే ఉంటుందో, శాసనసభ దేన్నంటే అత్యున్నతమైనటువంటి శాసనసభ భారతదేశంలో పార్లమెంట్. పార్లమెంట్ అనేది 2/3 వంతు మెజారిటీతో ఆమోదించాలి. అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి సగం రాష్ట్రాలు, హాఫ్ ఆఫ్ ది స్టేట్స్ అనేవి వాటిని అంగీకరించాలి. అంటే ఇలా ఏదైనా ఒక అంశం, అంటే భారత రాజ్యాంగంలో ఉన్న సమాఖ్య లక్షణాన్ని మనం సవరించాలి అంటే తప్పనిసరిగా శాసనసభ అనేది 2/3 వంతు మెజారిటీతో ఆమోదించాలి. సగం రాష్ట్రాలు ఆమోదిస్తేనే సమాఖ్య వ్యవస్థను మనం సవరించగలము. అంటే అది ఏ లక్షణము? దృఢ లక్షణము అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఎగ్జామినేషన్లో అడుగుతూ ఉంటాడు, భారతదేశంలోని సమాఖ్య వ్యవస్థను సవరించాలి అంటే అది అదృఢ పద్ధతి ద్వారానా లేదా దృఢ పద్ధతి ద్వారానా? అంటే సవరించడం అనేది దృఢ లక్షణమా అదృఢ లక్షణం అంటే ఆబ్వియస్లీ దృఢ లక్షణము. ఎందుకంటే అంత సింపుల్ కాదండి. శాసనసభలో 2/3 వంతు మెజారిటీ పొందడము, అదేవిధంగా హాఫ్ ఆఫ్ ది స్టేట్స్ యొక్క పర్మిషన్ పొందడం, అంటే సగం రాష్ట్రాల ఆమోదం పొందడం అనేది ఆషామాషి విషయం కాదు. అందుకే సమాఖ్య వ్యవస్థను సవరించాలంటే చాలా కష్టం అని చెప్పేసి చెప్తా ఉంటాం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమిటంటే చాలా చెప్పొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మనకి 101వ రాజ్యాంగ సవరణ ద్వారా జిఎస్టీని తీసుకురావడం అనేది జరిగింది, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అని చెప్పేసి. అయితే జిఎస్టీ పైన పూర్తి అధికారం కేంద్రానికి ఇవ్వలేదు, సెంట్రల్ గవర్నమెంట్కి ఇవ్వలేదు, పూర్తి అధికారం స్టేట్ గవర్నమెంట్కి కూడా ఇవ్వలేదండి. అందుకే మీరు చూస్తూ ఉంటారు జిఎస్టీ అనేటప్పుడు రెండింటికి కూడా అధికారాలు ఉంటాయి. జిఎస్టీపై మార్పులు చేర్పులు చేసేటప్పుడు రాష్ట్రాలు కేంద్రం రెండింటి అనుమతి తప్పనిసరి. అందుకే మీరు జిఎస్టీ అనేటప్పుడు మీరు చూడండి, హోటళ్ళకి వెళ్ళి బిల్లు తీసుకునేటప్పుడు కూడా అందు మీద సిజిఎస్టీ అని ఉంటుంది, ఎస్జిఎస్టీ అని ఉంటుంది. సిజిఎస్టీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, ఎస్జిఎస్టీ అంటే స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అని చెప్పి చెప్తా ఉంటాం. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా జిఎస్టీ ఉంటుంది, కేంద్ర ప్రభుత్వానికి చెల్లేటటువంటి జిఎస్టీ ఉంటుంది. సో కాబట్టి సిజిఎస్టీ ఎస్జిఎస్టీ వేరువేరుగా ఉంటాయి. ఎందుకు జిఎస్టీ అనేది కేవలం కేంద్ర ప్రభుత్వానికే ఇవ్వలేదు, ఎందుకు జిఎస్టీ అనేది కేవలం రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వలేదంటే జిఎస్టీ మొత్తాన్ని తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వానికి ఇస్తే కేంద్ర ప్రభుత్వము జిఎస్టీ నుంచి వచ్చే ఆదాయాన్ని మొత్తాన్ని కూడా కేంద్ర ప్రభుత్వానికే చెందే విధంగా సవరణ చేసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వాలకు చెందకుండా వచ్చిన ఆదాయం మొత్తం కేంద్ర ప్రభుత్వమే తీసుకునే విధంగా సవరణ చేయవచ్చు. లేదా జిఎస్టీ పైన పూర్తి అధికారం రాష్ట్రాలకు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కేంద్ర ప్రభుత్వానికి చెందకుండా జిఎస్టీ నుంచి వచ్చే ఆదాయం మొత్తము కూడా రాష్ట్ర ప్రభుత్వాలే ఉంచుకునే విధంగా సవరణలు చేయవచ్చును. అంటే ఇది దేనిపైన అంటే కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధం అనేటప్పుడు జిఎస్టీ కూడా ఆ పరిధిలోనికి వస్తుంది. ఎందుకంటే జిఎస్టీ ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని కూడా మనం వేటి మధ్య పంచుతున్నామంటే సెంట్రల్ గవర్నమెంట్ మరియు స్టేట్ గవర్నమెంట్ మధ్య పంచుతున్నాం. కాబట్టి ఇది కూడా మనకి దేనిపైన ప్రభావం చూపుతుందంటే సమాఖ్య వ్యవస్థ పైన ప్రభావం చూపుతుంది అనుకున్న విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. అర్థమైందా లేదా నేను చెప్పిన విషయం? అందుకే ఇటువంటి విషయాలపైన సమాఖ్య వ్యవస్థపై మార్పు
చూపించేటువంటి అంశాలపైన సవరణ చేయాలి అనేటప్పుడు 2/3 వంతు మెజారిటీ అవసరము. దేశంలో ఉన్నటువంటి సగ రాష్ట్రాల ఆమోదం అవసరం. మీకు తెలుసు రీసెంట్గా 9B భాగం ఏదైతే ఉంటుందో ఈ 9B భాగాన్ని కొట్టివేశారు. భారత రాజ్యాంగంలో 9B భాగాన్ని ఎందుకు కొట్టివేశారు? సగం రాష్ట్రాల యొక్క ఆమోదం పొందలేదు అనే ఉద్దేశంతోనే 9B భాగాన్ని కొట్టివేయడం అనేది జరిగింది. అంటే సమాఖ్య వ్యవస్థతో సంబంధం ఉన్నటువంటి ప్రతి ఒక్క అంశాన్ని కూడా తప్పనిసరిగా మనము 2/3 వంతు మెజారిటీతో సగం రాష్ట్రాల యొక్క ఆమోదంతోనే దాన్ని సవరణ చేయాలి తప్పితే 2/3 వంతు మెజారిటీ లేకపోయినా సమాఖ్య వ్యవస్థను మనం సవరించలేము. 2/3 వంతు మెజారిటీ పొంది సగం రాష్ట్రాల యొక్క ఆమోదం లేకపోయినా సరే మనం సమాఖ్య వ్యవస్థను సవరించలేము అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం అండి. ఇంకా మీకు క్లియర్ కట్గా ఇక్కడ మీకు ఒక ఐడియా రావడం కోసం మాట్లాడుకున్నట్లయితే మనము భారత రాజ్యాంగాన్ని సవరించేటప్పుడు 3 పద్ధతుల్లో సవరిస్తామని చెప్తా ఉన్నాం. ఏమిటి? ఏకపక్ష సాధారణ మెజారిటీ, ఏకపక్ష ప్రత్యేక మెజారిటీ, ద్విపక్ష ప్రత్యేక మెజారిటీ అని చెప్పేసి 3 రకాల మెజారిటీల గురించి మాట్లాడుకుంటాం. ఏకపక్ష సాధారణ మెజారిటీ, ఏకపక్ష ప్రత్యేక మెజారిటీతో సవరించేటువంటి అంశాలకి రాష్ట్రాల యొక్క ఆమోదం అనేది అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాథమిక హక్కులు సవరించాలన్నా, ఆదేశిక సూత్రాలు సవరించాలన్నా, పౌరసత్వం సవరించాలన్నా వీటన్నిటిని కూడా మొదటి 2 పద్ధతుల ద్వారా సవరించడం అనేది జరుగుతుంది. వీటిని సవరించేటప్పుడు కేవలం శాసనసభ యొక్క ఆమోదం ఉంటే సరిపోతుంది. రాష్ట్రాల యొక్క ఆమోదం అనేది అవసరం లేదు. కానీ ద్విపక్ష ప్రత్యేక మెజారిటీ అంటే 3వ పద్ధతి ద్వారా ఏదైనా అంశాన్ని సవరించాలి అనేటప్పుడు శాసనసభ యొక్క 2/3 వంతు మెజారిటీతో పాటుగా సగం రాష్ట్రాల యొక్క ఆమోదం ఉంటే మాత్రమే వాటిని సవరించగలము ద్విపక్ష ప్రత్యేక మెజారిటీ ద్వారా. మరి యొక్క ద్విపక్ష ప్రత్యేక మెజారిటీ ద్వారా భారత రాజ్యాంగంలో సవరించే అధికారాలు ఏమిటంటే సమాఖ్య వ్యవస్థతో సంబంధం ఉన్నటువంటి ప్రతి అంశము కూడా మనకి దేనిలోనికి వస్తుంది అంటే ద్విపక్ష ప్రత్యేక మెజారిటీలోనికి రావడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ భారత రాజ్యాంగంలో పొందుపరిచిన 11వ భాగం కావచ్చు, 12వ భాగం కావచ్చు, 13వ భాగం కావచ్చు, ఇవన్నీ ఏమిటి? కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలు. కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలు అంటున్నాం, కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల విభజన అంటున్నాం. అంటే 11, 12, 13 భాగాలు అనేవి దేనికి సంబంధించినవి? భారత రాజ్యాంగ సమాఖ్య లక్షణాలకు సంబంధించినవి. మరి సమాఖ్య అనగానే మనం ఏ పద్ధతిలో సవరించాలి అంటే ద్విపక్ష ప్రత్యేక మెజారిటీతో సవరించాలి. ద్విపక్ష ప్రత్యేక మెజారిటీ అనేటప్పుడు శాసనసభ యొక్క 2/3 వంతు మెజారిటీతో పాటుగా సగం రాష్ట్రాల యొక్క ఆమోదం ఉండాలి. సో కాబట్టి సమాఖ్య వ్యవస్థపై మార్పు చూపించేటటువంటి, సమాఖ్య వ్యవస్థపై ప్రభావం చూపేటటువంటి 11వ భాగాన్ని సవరించాలన్నా, 12వ భాగాన్ని సవరించాలన్నా, 13వ భాగాన్ని సవరించాలన్నా, పార్లమెంటుని సవరించాలన్నా, సుప్రీంకోర్టుని సవరించాలన్నా, రాష్ట్రపతిని సవరించాలన్నా, ఏవి సవరించాలన్నా సరే ద్విపక్ష ప్రత్యేక మెజారిటీ అనేది అవసరము. ఎందుకు వీటన్నింటినీ సవరించేటప్పుడు అత్యంత కష్టతరమైనటువంటి ఈ పద్ధతిని మనం ఎంచుకున్నాము, దృఢ లక్షణాన్ని మనం ఎంచుకున్నాము. దట్ మీన్స్ 2/3 వంతు మెజారిటీతో పాటుగా 1/2 వంతు రాష్ట్రాల యొక్క ఆమోదం తప్పనిసరిని పెట్టుకున్నామంటే, వీటన్నింటినీ సవరిస్తున్నామంటే సమాఖ్య లక్షణాన్ని మనం సవరిస్తున్నాము. అంటే సమాఖ్య వ్యవస్థపై ఇవన్నీ కూడా మార్పులు తీసుకొస్తాయి. కాబట్టి వీటిని సవరించేటప్పుడు ద్విపక్ష ప్రత్యేక మెజారిటీతో మాత్రమే సవరించాలనుకున్న విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. మిగతా అంశాలన్నింటినీ కూడా మొదటి 2 పద్ధతుల ద్వారా సవరించవచ్చు. వాటికి మెజారిటీ ఎంత ఉన్నా సరే రాష్ట్రాల యొక్క అనుమతి అవసరం లేదు. కానీ సమాఖ్య వ్యవస్థ అనేటప్పుడు మాత్రము రాష్ట్రాల యొక్క ఆమోదము తప్పనిసరి. అది ఏమిటి? దేశంలో ఉన్నటువంటి సగం రాష్ట్రాల యొక్క ఆమోదం తప్పనిసరి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 28 రాష్ట్రాలు ఉన్నాయంటే అందులో 14 కంటే ఎక్కువ, సుమారు 15 రాష్ట్రాల యొక్క ఆమోదం ఉంటేనే ఆ యొక్క రాజ్యాంగ సవరణ అనేది, ఆ బిల్ అనేది చట్టంగా మారడం అనేది జరుగుతుంది. ఆ విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి. అర్థమైందా లేదండి? సో కాబట్టి కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల విభజన అనగానే సమాఖ్య వ్యవస్థ అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలండి. అయితే ఇక్కడ కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల విభజన అని చెప్తా ఉన్నాం. అయితే ఇక్కడ రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ కేంద్ర జాబితాలో ఉన్నటువంటి అంశాలపై చట్టాలు చేసేటువంటి అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంది అని చెప్తా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి అంశాలపై చట్టాలు చేసే అధికారము రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది అంటున్నాం. అదే రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి అంశాలపై ఏదైనా రాజ్యాంగ సవరణ చెయ్యాలి అనుకోండి, రాష్ట్ర ప్రభుత్వం చేసుకోలేదు. ఇక్కడ జాగ్రత్తగా గుర్తుంచుకోవాలండి. కేంద్ర జాబితాలో ఉన్నటువంటి అంశాలపై రాజ్యాంగ సవరణ చెయ్యాలి అంటే కేంద్ర ప్రభుత్వమే చేస్తుంది. అదేవిధంగా యాజ్ వెల్ యాజ్
రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి అంశాలపై కూడా రాజ్యాంగ సవరణ చేయాలి, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసి మార్చాలి అంటే అది కూడా ఎవరు చేయాలి? కేంద్రం మాత్రమే చేయాలి. అంతేగాని రాష్ట్ర జాబితాలో ఉంది కదా దానిలో రాజ్యాంగ సవరణ ఏదైనా చెయ్యాలి అంటే అది రాష్ట్రం చేసుకోలేదు. ఆ విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమిటంటే మనకి 73, 74 రాజ్యాంగ సవరణలు మీకు తెలుసండి. 73rd and 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ పాలిటీలోనే అత్యంత ఇంపార్టెంట్ టాపిక్లుగా మనం మాట్లాడతాం, మనం కూడా చెప్పుకుంటాం. అయితే ఈ 73, 74 రాజ్యాంగ సవరణలు అంటే ఏమిటి? స్థానిక స్వపరిపాలనా సంస్థలకి రాజ్యాంగ భద్రత కల్పించడము అని చెప్పేసి చెప్తా ఉన్నాం. అంటే 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీరాజ్ సంస్థలకి రాజ్యాంగ భద్రత కల్పించడం, 74వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏమిటి? పట్టణ నగరపాలక సంస్థలకు రాజ్యాంగ భద్రత కల్పించడం. అయితే ఈ స్థానిక స్వపరిపాలనా సంస్థలు అనేవి ఏ జాబితాలో ఉన్నవండి? రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి అంశాలు. అయితే స్థానిక స్వపరిపాలనా సంస్థలు అనేవి రాష్ట్ర జాబితాలో ఉన్నాయి కదా అని చెప్పేసి వీటికి రాజ్యాంగ సవరణ అనేది రాష్ట్ర ప్రభుత్వం చేసిందా? కాదు, కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం ఈజ్ నథింగ్ బట్ పార్లమెంట్ అనేది చేసింది. సో పార్లమెంటు 73, 74 రాజ్యాంగ సవరణ చేసి రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాలపై రాజ్యాంగ సవరణ చేసి వాటికి రాజ్యాంగ భద్రత కల్పించింది. ఆ విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. అంటే ఇక్కడ ఫైనల్ కన్క్లూజన్కి రావాల్సిన విషయం ఏమిటంటే సమాఖ్య వ్యవస్థ అంటే కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల విభజన. కేంద్రము అంటే కేంద్ర జాబితాలో ఉన్న అంశాలపై చట్టాలు చేస్తుంది. దానిపై మార్పులు చేర్పులు చేయాలన్నా కేంద్ర ప్రభుత్వం, దట్ మీన్స్ పార్లమెంటే మార్పులు చేస్తుంది. రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం చట్టాలు చేస్తుంది. కానీ రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాలపై రాజ్యాంగ సవరణ చేయాలంటే మాత్రము రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు. దేనిపైన ఆధారపడాల్సి వస్తుంది? కేంద్ర ప్రభుత్వంపై ఆధారపడాల్సి వస్తుంది. అంటే ఇది ఏ లక్షణము? ఏకకేంద్ర లక్షణముగా మనం చెప్పవచ్చును. అంటే రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాలపై రాజ్యాంగ సవరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వకుండా మనం కేంద్ర ప్రభుత్వానికి ఇస్తున్నామంటే దాని అర్థం ఏమిటి? ఏకకేంద్ర లక్షణాన్ని ఇక్కడ అవలంబించామనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే రాష్ట్రాలకు ఏదైనా అవసరము అంటే రాష్ట్రాలు తమ యొక్క పరిపాలనా పరిధిని పెంచుకోవాలన్నా తగ్గించుకోవాలన్నా మార్పులు చేర్పులు చేసుకోవాలన్నా అది కేంద్ర ప్రభుత్వం యొక్క దయాదాక్షిణ్యాలపైనే ఆధారపడాలి తప్పితే నాకు అవసరం ఉంది నా రాష్ట్రానికి అనుగుణంగా నేను రాజ్యాంగాన్ని మార్చుకుంటానంటే కుదరదు. ఎందుకంటే రాజ్యాంగాన్ని సవరించేటటువంటి అధికారం కేవలము మన భారత రాజ్యాంగము పార్లమెంటుకి మాత్రమే ఇచ్చింది తప్పితే రాష్ట్ర ప్రభుత్వాలకి రాష్ట్ర శాసనసభలకి ఇవ్వలేదు అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇది ఒక ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్ అండి. అర్థమవుతుందా లేదా? సో కాబట్టి ఈరోజు మనం ప్రధానంగా ఏం మాట్లాడుకున్నాము? కేంద్ర జాబితా అంటే భారతదేశ రాజ్యాంగ సమాఖ్య లక్షణాలు అనేటప్పుడు 7వ షెడ్యూల్ అనేది మనకి ప్రధానంగా కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాల ద్వారా ఎవరి యొక్క పరిధి ఏమిటి, ఎవరు ఎంతవరకు శాసనాలు జారీ చేయవచ్చు అనేది క్లియర్ కట్ గా 7వ షెడ్యూల్లో పొందుపరిచారు అని చెప్పేసి మనం చెప్తా ఉన్నాం. అర్థమైందా లేదండి? దీని తరువాత మనం చూడాల్సినటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏమిటంటే అయితే ఈ సమాఖ్య లక్షణము అని చెప్పి సమాఖ్య లక్షణము అంటే కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల విభజన అని చెప్పేసి మనం చెప్తా ఉన్నాం. అయితే ఈ కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల విభజన అనేటప్పుడు ఈ కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల విభజన అనేది దేని ప్రకారం జరుగుతుందని చెప్పేసి చెప్తా ఉన్నాము? రాజ్యాంగం ప్రకారం. అంటే భారత రాజ్యాంగమే కేంద్ర రాష్ట్రాల యొక్క అధికారాల పరిధిని నిర్ణయించడం అనేది జరిగింది. అంటే దీని అర్థం ఏమిటండి? కేంద్ర ప్రభుత్వం అనేది భారత రాజ్యాంగానికి లోబడే పనిచేయాలి, భారత రాజ్యాంగానికి అనుగుణంగా పనిచేయాలి. అంటే భారత రాజ్యాంగాన్ని ధిక్కరించరాదు అని చెప్పేసి చెప్తా ఉంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిధి కూడా భారత రాజ్యాంగంలో పొందుపరచబడి ఉంది. అంటే దాని అర్థం ఏమిటి? రాష్ట్ర ప్రభుత్వం కూడా భారత రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి, రాష్ట్ర ప్రభుత్వం కూడా భారత రాజ్యాంగానికి అనుగుణంగా పనిచేయాలి, రాష్ట్ర ప్రభుత్వం కూడా భారత రాజ్యాంగాన్ని ధిక్కరించరాదు. అంటే కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, రాజ్యాంగానికి అనుగుణంగా రాజ్యాంగానికి లోబడి తమ పరిధికి లోబడి శాసనాలను కానీ చట్టాలను కానీ తమ పరిపాలన కానీ చేసుకుంటే ఎటువంటి సమస్యలు అనేవి ఉండవండి. కానీ ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు తమ యొక్క పరిధిని దాటి రాజ్యాంగాన్ని ధిక్కరించి శాసనాలు చేస్తాయో పరిపాలన చేస్తాయో అటువంటి సందర్భాలలోనే సమస్యలు రావడం అనేది జరుగుతుంది. మరి ఈ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఈ సమస్యలు వచ్చేటప్పుడు ఈ సమస్యలను సామరస్యంగా పరిష్కరించేటటువంటి బాధ్యత ఎవరిపై ఉందంటే న్యాయస్థానాలపై ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ముఖ్యంగా చెప్పాలంటే సుప్రీంకోర్టుపై ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నాం. అందరూ ఏమనుకుంటారంటే సుప్రీంకోర్టు అనేది మనకి
కేంద్రం అంటే ఇస్ నథింగ్ బట్ ఢిల్లీలో ఉంది కాబట్టి ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క న్యాయస్థానం అని చెప్పేసి అనుకుంటా ఉంటారు. ఇది చాలా తప్పండి. సుప్రీంకోర్టు అనేది కేంద్ర న్యాయస్థానము, అంతేగాని కేంద్ర ప్రభుత్వం యొక్క న్యాయస్థానం కాదు. చాలామంది పార్లమెంటు కూడా ఢిల్లీలోనే ఉంది, కేంద్ర మంత్రిమండలి కూడా ఢిల్లీలోనే ఉంటుంది, శాసనసభలు అయినటువంటి పార్లమెంట్ ఇస్ నథింగ్ బట్ లోక్సభ రాజ్యసభలు ఢిల్లీలో ఉన్నాయి, ప్రధానమంత్రి మంత్రిమండలి అందరూ కూడా రాష్ట్రపతి కూడా అందరూ కూడా ఎక్కడ ఢిల్లీలోనే ఉంటుంది. ఈ సుప్రీంకోర్టు కూడా ఢిల్లీలోనే ఉంది కాబట్టి ఇది కేంద్రం తరపున పనిచేసేటటువంటి కేంద్ర ప్రభుత్వం యొక్క న్యాయస్థానం అనుకుంటారు, కానీ కాదు. మిత్రులారా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సుప్రీంకోర్టు అనేది కేంద్ర న్యాయస్థానము, అంతేగాని కేంద్ర ప్రభుత్వం యొక్క న్యాయస్థానం కాదు. ఆ విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. అంటే సుప్రీంకోర్టు ఎప్పుడూ కూడా నిష్పక్షపాతంగా, న్యాయబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా అందరికీ న్యాయం చేయడం కోసమే ఒక కేంద్ర న్యాయస్థానంగా ఉంటుంది తప్పితే ఇది కేంద్ర ప్రభుత్వం అంటే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క న్యాయస్థానం కాదు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకున్నట్లయితే నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో 2014లో నరేంద్ర మోడీ ప్రభుత్వం అంటే బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది, ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఆ సమయంలో 356వ అధికరణ అంటే అకార్డింగ్ టు 356 ఆర్టికల్ ప్రకారము రాష్ట్రాలలో రాష్ట్రపతి పరిపాలన ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. అయితే ఆ సమయంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉత్తరాఖండ్లో ఏం చేసింది, 356 ఆర్టికల్ను ఉపయోగించి రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలన విధించడం అనేది జరిగింది. ఆ సమయంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఏం చేసింది, సుప్రీంకోర్టులో దాన్ని సవాల్ చేసి కేంద్ర మంత్రిమండలి కూడా ఎక్కడుంది, ఢిల్లీలోనే ఉంది. అదేవిధంగా రాష్ట్రపతి కూడా ఢిల్లీలోనే ఉన్నాడు, అంటే రాజధానిలోనే ఉన్నాడు. దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలోనే కేంద్ర మంత్రిమండలి ఉంది. ఆ రాష్ట్రపతి పాలన విధించినటువంటి రాష్ట్రపతి కూడా అక్కడే ఉన్నాడు, దాన్ని ఆమోదించినటువంటి పార్లమెంట్ కూడా అక్కడే ఉంది. సో కాబట్టి వీళ్ళందరూ అనుకొని 356వ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ మా ప్రభుత్వం పైన కక్ష కట్టి ఈ 356వ అధికారాన్ని ఏర్పాటు చేశారు. యాక్చువల్గా 356 అధికారాన్ని ఎప్పుడు ఏర్పాటు చేస్తారు, ఏదైనా రాష్ట్ర ప్రభుత్వము రాజ్యాంగానికి అనుగుణంగా పరిపాలన చేయకపోతే అంటే రాజ్యాంగాన్ని ధిక్కరించినా లేదా ఆ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి అని చెప్పేసి గవర్నర్ రాష్ట్రపతికి లేఖ పంపించినా లేదా కేంద్ర ప్రభుత్వమే స్వయంగా పరిశీలించినా అటువంటి రాష్ట్రాలలో 356వ అధికరణ ప్రకారం రాష్ట్రపతి పాలన విధిస్తారు. అది ఆబ్వియస్లీ కరెక్టే. కానీ కొన్ని సందర్భాల్లో ఈ అధికారం అనేది దుర్వినియోగం కూడా జరిగింది. అలా ఎక్కడ జరిగింది, ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జరిగితే ఆ సమయంలో సుప్రీంకోర్టు అనేది జోక్యం చేసుకొని ఉత్తరాఖండ్ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పరిపాలన విధించడం అనేది తప్పు అని చెప్పి ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి అనుగుణంగా తీర్పిచ్చింది. ఒకటి ఎగ్జాంపుల్. ఆ తర్వాత అదే నరేంద్ర మోడీ ప్రభుత్వం భారతదేశంలో అధికారంలో అంటే బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్న సమయంలో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం ఏదైతే ఉంటుందో అరుణాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్లో ఉంటే అదే 356వ అధికారులు అనుసరించి కాంగ్రెస్ పార్టీని రద్దు చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రద్దు చేసి అక్కడ కూడా ఏం చేశారు, రాష్ట్రపతి పాలన విధిస్తే దాన్ని కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేస్తే సుప్రీంకోర్టు ఇక్కడ కూడా రాష్ట్రానికి అనుగుణంగా తీర్పు ఇవ్వడం అనేది జరిగింది. అంటే 356వ అధికరణ ప్రకారం అరుణాచల్ ప్రదేశ్లో రాష్ట్రపతి పాలన విధించడము కరెక్ట్ కాదు, తప్పు అని చెప్తూ తిరిగి ఆ యొక్క ప్రభుత్వాన్ని పునరుద్ధరించాలని చెప్పింది. అవన్నీ పక్కన పెడితే అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి కేసు భారత రాజ్యాంగంలోని సువర్ణాక్షరాలతో లిఖించబడినటువంటి కేసు ఏమిటంటే ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక మధ్య జరిగినటువంటి వ్యాజ్యం. ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక మధ్య జరిగిన వ్యాజ్యం ఇన్ ద ఇయర్ ఆఫ్ 1994. అంటే కర్ణాటక సీఎంగా ఎస్ఆర్ బొమ్మాయి ఉన్నటువంటి సమయంలో కూడా ఏం చేశారు, ఆ ప్రభుత్వాన్ని రద్దు చేసేసి 356వ అధికారాన్ని ఏర్పాటు చేస్తే అది కూడా తప్పు అని చెప్తూ ఎస్ఆర్ బొమ్మాయి ప్రభుత్వాన్ని మరలా పునరుద్ధరించాలని సుప్రీంకోర్టు చెప్పింది. అంటే ఈ 3 రాష్ట్రాల విషయంలో ఒకవేళ సుప్రీంకోర్టు నిజంగా కేంద్ర ప్రభుత్వం యొక్క న్యాయస్థానం అయితే ఎవరికి అనుగుణంగా తీర్పులు ఇవ్వాలి, కేంద్ర ప్రభుత్వానికి సెంట్రల్ గవర్నమెంట్కి అనుగుణంగా తీర్పు ఇవ్వాలి. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇట్ మీన్స్ బీజేపీ ప్రభుత్వానికి అనుగుణంగా తీర్పు ఇవ్వాలి. కానీ ఇక్కడ నేను చెప్పినటువంటి యొక్క ఎగ్జాంపుల్స్లో ఎవరికి అనుగుణంగా తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు, రాష్ట్రాలకు అనుగుణంగా. అంటే సుప్రీంకోర్టు ఇప్పుడు కూడా రాజ్యాంగబద్ధంగా పనిచేస్తుంది, నిష్పక్షపాతంగా పనిచేస్తుంది, స్వేచ్ఛగా పనిచేస్తుంది, స్వయం ప్రతిపత్తితో పనిచేస్తుంది. ఆ విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో కాబట్టి ఇక్కడ మీరు ఫైనల్గా గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం అంటున్నాము, రాష్ట్ర ప్రభుత్వం అంటున్నాము, వాటి మధ్య సమస్యలు వస్తే వాటిని సామరస్యంగా పరిష్కరించడం కోసం న్యాయ వ్యవస్థ ఉంది అని చెప్తా ఉన్నాం. అయితే ఎన్ని ఉన్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వము రాజ్యాంగానికి అనుగుణంగానే పనిచేయాలి, రాష్ట్ర ప్రభుత్వము రాజ్యాంగానికి అనుగుణంగానే పనిచేయాలి.
వీటి మధ్య సమస్యలు వస్తే వాటిని పరిష్కరించడం కోసం పనిచేసేటటువంటి న్యాయస్థానాలు కూడా ఆ సమస్యలను పరిష్కరించేటప్పుడు అది కూడా రాజ్యాంగానికి లోబడే పని చేయాలి, రాజ్యాంగానికి లోబడే తన యొక్క న్యాయ వ్యవస్థ పరిధిని ఉపయోగించుకోవాలనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. అంటే వీటన్నింటి బట్టి మనకి ఏమర్థమవుతుందండి, మన భారత రాజ్యాంగంలో రాజ్యాంగ ఆధిక్యత ఉంది అనుకున్న విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఎంత కొమ్ములు తిరిగిన నాయకుడైనా, ఎంత కొమ్ములు తిరిగిన న్యాయ వ్యవస్థ అయినా, ఎంత కొమ్ములు తిరిగిన కేంద్ర ప్రభుత్వమైనా, ఎంత కొమ్ములు తిరిగిన రాష్ట్ర ప్రభుత్వమైనా రాజ్యాంగం ముందు తల వంచాల్సిందే. అందుకే భారతదేశంలో రాజ్యాంగ ఆధిక్యత ఉంది. కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము వాటి మధ్య సమస్యలు వస్తే వాటిని పరిష్కరించేటటువంటి న్యాయ వ్యవస్థ. అంటే ఒక రకంగా చెప్పాలంటే భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, సంస్థలు కావచ్చు, వ్యవస్థలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, న్యాయ వ్యవస్థలు కావచ్చు, ఇవన్నీ కూడా రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి. అంటే భారతదేశంలో దేని ఆధిక్యత ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నాము, రాజ్యాంగ ఆధిక్యత ఉంది అనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ క్లియర్ కట్ గా గుర్తుంచుకోవాలి మిత్రులారా. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. మరి ఇక్కడ మనకి సమాఖ్య లక్షణమైనటప్పుడు అధికారాల విభజన అంటున్నాం. మరలి ఎక్కడికి వెళ్ళినా సరే సమాఖ్య వ్యవస్థ దగ్గరికి మనం రావాలి. సమాఖ్య వ్యవస్థ అనేటప్పుడు ఏం చెప్తున్నాము, అధికారాల విభజన అని చెప్పేసి చెప్తా ఉన్నాం. అధికారాల విభజన అనేటప్పుడు మరలా మీకు గుర్తు రావాల్సింది ఏమిటి, దేని మధ్య అధికారాల విభజన, కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల విభజన అని చెప్పేసి చెప్తా ఉన్నాం. మరి వాటికి 73వ అధికరణ ప్రకారం కేంద్ర ప్రభుత్వం యొక్క పరిధి ఏమిటో నిర్ణయించాము. అదేవిధంగా 162వ అధికరణ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిధి ఏమిటో కూడా నిర్ణయించడం అనేది జరిగిందండి. అయితే మరి యొక్క రాజ్యాంగ సవరణ చేసేటప్పుడు ఎవరి ఆధిక్యత ఎక్కువగా ఉంటుందంటే ఆబ్వియస్లీ కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధిక్యత అనేది ఉంటుంది అని చెప్పేసి చెప్పుకున్నామా లేదా. కానీ వాటితో పాటు సగం రాష్ట్రాల యొక్క ఆమోదం కూడా దృఢ పద్ధతిలో అంటే ద్విపక్ష ప్రత్యేక మెజారిటీలో సమాఖ్య వ్యవస్థను సవరించేటప్పుడు కేవలము 2/3 వంతు మెజారిటీ మాత్రమే కాకుండా 1/2 వంతు అంటే రాష్ట్రాల యొక్క ఆమోదం కూడా ఉండాలని చెప్పేసి చెప్పామా లేదా. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సినటువంటి ఒక పాయింట్ ఏమిటంటే కేంద్ర శాసనసభలో అంటే కేంద్ర శాసనసభ ఇస్ నథింగ్ బట్ పార్లమెంట్ అని చెప్పేసి చెప్తా ఉంటాం. కేంద్ర శాసనసభ అంటే ఏమిటండి, పార్లమెంట్. ఈ పార్లమెంట్ లో రాజ్యసభ యొక్క పాత్ర ఏమిటి? సో సైడ్ హెడ్డింగ్ పెట్టుకోవాల్సింది ఏమిటంటే మీరు కేంద్ర శాసనసభలో అంటే పార్లమెంట్ లో రాజ్యసభ యొక్క పాత్ర ఏమిటి. ఎందుకు ఇక్కడ రాజ్యసభ అని చెప్పేసి చెప్పినామంటే రాజ్యసభ అంటే ఏమిటండి, రాష్ట్రాలకి ప్రాతినిధ్యం వహించేటటువంటి సభ. లోక్సభ అంటే ప్రజలకి ప్రాతినిధ్యం, హౌస్ ఆఫ్ ది పీపుల్ అని చెప్పేసి చెప్తా ఉంటాం. కానీ రాజ్యసభ అంటే కౌన్సిల్ ఆఫ్ ది స్టేట్స్ అంటే రాష్ట్రాలకి ప్రాతినిధ్యం వహించేటటువంటి సభ. రాజ్యసభ అనేది ఏ వర్డ్ అండి, హిందీ వర్డ్ అని చెప్పేసి చెప్తా ఉంటాం. అంటే రాజ్యసభలో రాజ్య అంటే ఏమిటి, రాష్ట్రాలు అని అర్థం. సభ అంటే ఏమిటి, పరిషత్ అని అర్థం. అంటే రాజ్యసభ అంటే రాష్ట్రాల పరిషత్, రాష్ట్రాల సభ అని అర్థం. ఆ విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. అయితే ఈ దేశంలో ఏ యొక్క శాసనం చేయాలన్నా సరే అది ఎవరు చేస్తున్నారు, కేంద్ర శాసనసభ, దట్ మీన్స్ పార్లమెంట్ చేస్తుందని చెప్పేసి చెప్తా ఉన్నాం. మరి పార్లమెంట్ శాసనం చేసేటప్పుడు పార్లమెంట్ లో 2 సభలు ఆమోదించాలంటున్నాం. ఏ సభలు అవి, లోక్సభ దిగువ సభ ఆమోదించాలి, అదేవిధంగా ఎగువ సభ రాజ్యసభ కూడా ఆమోదించాలి అని చెప్పేసి చెప్తా ఉన్నాం. అంటే లోక్సభ రాజ్యసభ 2 ఆమోదిస్తేనే కేంద్ర ప్రభుత్వం చేసేటటువంటి శాసనం అనేది దేనిగా మారుతుంది, చట్టంగా మారుతుంది అని చెప్పేసి మనం చెప్తా ఉన్నాం. అంటే కేంద్ర ప్రభుత్వం శాసనాలు చేసేటప్పుడు లోక్సభతో పాటుగా రాష్ట్రాలకి ప్రాతినిధ్యం వహించేటటువంటి రాజ్యసభ కూడా అంతే కీలక పాత్ర పోషిస్తుందనే విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి మిత్రులారా. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమిటంటే కేవలం లోక్సభలో నీకు ఎంత మెజారిటీ ఉన్నా సరే రాజ్యసభలో కనుక మెజారిటీ లేకపోతే, రాజ్యసభ కనుక అంగీకరించకపోతే ఆ దేవుడు కూడా ఏం చేయలేడు. దీనికి గల బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమిటంటే రాజీవ్ గాంధీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో 1989వ సంవత్సరంలో రాజీవ్ గాంధీకి లోక్సభలో 414 సీట్లు ఉన్నాయి. అంటే తిరిగిలేనటువంటి మెజారిటీతో ఉన్నాడు ఎవరు, రాజీవ్ గాంధీ. ఆ సమయంలో నేను ఇంతకు ముందే చెప్పినటువంటి 73, 74 రాజ్యాంగ సవరణ చెప్పామే, ఇట్ మీన్స్ స్థానిక స్వపరిపాలనా సంస్థలు అని చెప్పేసి, వాటికంటే ముందే ఆ స్థానిక స్వపరిపాలనా సంస్థలకి రాజ్యాంగబద్ధత కల్పించాలి అని చెప్పేసి ఎల్ఎం సింఘ్వి కమిటీ సిఫార్సు చేస్తే ఆ ఎల్ఎం సింఘ్వి కమిటీ సిఫార్సుల మేరకు 64వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగబద్ధత కల్పించాలని, 65వ రాజ్యాంగ సవరణ ద్వారా నగర మరియు పట్టణ పరిపాలక సంస్థలకి రాజ్యాంగబద్ధత కల్పించాలని చెప్పేసి రాజీవ్ గాంధీ ప్రభుత్వము 1989లోనే ఆ ప్రయత్నం చేసిందండి. అయితే
ఇలా 64వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీరాజ్ సంస్థలకి, అదేవిధంగా 65వ రాజ్యాంగ సవరణ ద్వారా పట్టణ నగరపాలక సంస్థలకి రాజ్యాంగబద్ధత కల్పించాలనేటప్పుడు వీటిని లోక్సభలో ప్రవేశపెడితే లోక్సభలో తిరిగిలేని మెజారిటీతో ఆ బిల్లు అనేది పాస్ అయ్యి ఈ బిల్లులు అనేవి పాస్ అయ్యండి. కానీ రాజ్యసభకు వెళ్ళేపాటికి మాత్రము 2/3 వంతు మెజారిటీ రాలేదు. 4 ఓట్ల మెజారిటీతో, కేవలం 4 ఓట్ల మెజారిటీతో ఆ బిల్లు అనేది వీగిపోవడం అనేది జరిగింది. అంటే ఇక్కడ లోక్సభలో రాజీవ్ గాంధీకి తిరిగిలేని మెజారిటీ ఉంది, కానీ రాజ్యసభ 4 ఓట్ల తేడాతో ఆ బిల్లుల్ని చట్టంగా మారకుండా, అంటే రాజ్యాంగబద్ధత స్థానిక స్వపరిపాలన సంస్థలకి కల్పించకుండా ఆపివేయడం అనేది జరిగింది. అంటే ఇక్కడ జరిగినటువంటి విషయం ఏమిటంటే రాష్ట్రాలకు నష్టం కలిగింది. అంటే ఏదైనా ఒక బిల్లుని కేంద్ర శాసనసభ చేసేటప్పుడు ఆ బిల్లు ద్వారా ఏవైనా రాష్ట్రాలకి భంగం కలిగినట్లయితే తప్పనిసరిగా రాష్ట్రాలు ఏం చేస్తాయి, వాటిని తిరస్కరించవచ్చును, వాటిని వ్యతిరేకించవచ్చును, ఆ బిల్లును వ్యతిరేకించవచ్చును. ఆ విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. అయితే ఇక్కడ మరి మంచివే కదా సార్ ఈ 64వ రాజ్యాంగ సభ, అంటే స్థానిక స్వపరిపాలనా సంస్థలకి రాజ్యాంగబద్ధత కల్పించడం మంచిదే కదా, ఎందుకు అప్పట్లో రాజ్యసభలు వ్యతిరేకించాయంటే ఇక్కడ రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ 64, 65 రాజ్యాంగ సవరణ ద్వారా స్థానిక సంస్థలు అంటే యాక్చువల్గా ఏ జాబితాలో ఉంటాయండి, నేను ఇంతకు ముందే చెప్పినాను, రాష్ట్ర జాబితాలో ఉంటాయి. సో రాష్ట్ర జాబితాలో ఉండేటప్పుడు స్థానిక స్వపరిపాలనా సంస్థలకి అధికారాల బదిలీ ఎవరు చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. వాటికి నిధులను ఎవరు జారీ చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేయాలి. కానీ రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఏం చేసింది, స్థానిక స్వపరిపాలనా సంస్థలకి రాజ్యాంగబద్ధత కల్పించిన తర్వాత వాటికి అధికారాల బదిలీ అనేది మేమే చేస్తాం, వాటికి నిధులు కూడా మీకు ఇవ్వము, అంటే రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వము, మధ్యవర్తులు మీరు అవసరం లేదు, నేరుగా మేమే గ్రాంట్స్ అనేవి గ్రామాలకి జారీ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఢిల్లీ నుంచి గ్రాంట్స్ అనేవి డైరెక్ట్గా గ్రామాలకే వస్తాయి. అంటే మధ్యలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క మధ్యవర్తిత్వం అనేది ఉండొద్దు అని చెప్పేసి ఈ బిల్లుల్లో ప్రవేశపెడితే ఆబ్వియస్లీ రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి అంశాలపై అధికారాల విభజన రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వట్లేదు, నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వట్లేదు. అంటే ఇక్కడ నష్టం ఎవరికి కలుగుతుంది, రాష్ట్రాలకి. అందుకే రాష్ట్రాలకి ప్రాతినిధ్యం వహించేటటువంటి రాజ్యసభ వాటిని వ్యతిరేకించడంతో, అంటే 2/3 వంతు మెజారిటీ రాకపోవడంతో లోక్సభలో ఎంత ఎక్కువ మెజారిటీ వచ్చినప్పటికీ కూడా ఆ బిల్లు అప్పట్లో వీగిపోవడానికి గల కారణం ఏమిటంటే రాజ్యసభ ప్రాతినిధ్యం రాష్ట్రాలకి ప్రాతినిధ్యం వహించేటువంటి రాజ్యసభ వ్యతిరేకించడానికి గల కారణం ఏమిటంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి కండిషన్స్. అర్థమైందా లేదండి? చూడండి, అత్యధిక మెజారిటీ లోక్సభలో అత్యధిక మెజారిటీ ఉన్నటువంటి ఎవరు, రాజీవ్ గాంధీ ప్రభుత్వం 64, 65 రాజ్యాంగ సవరణ ద్వారా స్థానిక స్వపరిపాలనా సంస్థలకి ఏమిటి రాజ్యాంగబద్ధత కల్పించాలని ప్రయత్నిస్తే ఆ బిల్ అనేది వీగిపోయింది. కానీ ఎవరు, మనకి పివి నరసింహారావు ప్రభుత్వం ఎప్పుడండి ఈ యొక్క స్థానిక స్వపరిపాలనా సంస్థలకు రాజ్యాంగబద్ధత కల్పించబడింది 1992లో, అంటే 73, 74వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగబద్ధత కల్పించాం. చూడండి, అత్యధిక మెజారిటీ ఉన్నటువంటి రాజీవ్ గాంధీ ప్రభుత్వం మాత్రం వీటికి రాజ్యాంగబద్ధత కల్పించలేకపోయింది. కానీ 5 సంవత్సరాల కాలంలో, అంటే పివి నరసింహారావు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంలో 5 సంవత్సరాల కాలంలో అతని ప్రభుత్వం నడిస్తే 5 సంవత్సరాల కాలంలో 8 అవిశ్వాస తీర్మానాలు ఎదుర్కొన్నాడు. అంటే దీన్ని దినదిన గండం నూరేళ్ల ఆయుష్ అని చెప్తా ఉంటారు. అంటే ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియనటువంటి ప్రభుత్వము 73, 74 రాజ్యాంగ సవరణలకి రాజ్యాంగబద్ధత కల్పించింది. కానీ అత్యధిక మెజారిటీ ఉన్నటువంటి రాజీవ్ గాంధీ ప్రభుత్వం మాత్రం వాటికి రాజ్యాంగబద్ధత కల్పించలేకపోయింది. మరి ఏమిటి, పివి నరసింహారావు అవలంబించినటువంటి ఆ మాయా మంత్రం ఏమిటంటే ఏమీ లేదండి. వీడు ఏవైతే, అంటే రాజీవ్ గాంధీ ప్రభుత్వంలో ఏవైతే వ్యతిరేకం చేశాడో 64, 65 రాజ్యాంగ సవరణ ద్వారా వాటికి అనుకూలంగా వ్యవహరించాడు కాబట్టి ఇవి పాస్ అయ్యాయి. అంటే దాని అర్థం ఏమిటి, రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఏం చేసింది, స్థానిక స్వపరిపాలనా సంస్థలకు ఇచ్చేటువంటి అధికారాలు అనేవి ఎవరు బదిలీ చేస్తారన్నారు, నేరుగా కేంద్ర ప్రభుత్వం బదిలీ చేస్తారన్నది. కానీ పివి నరసింహారావు 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా ఏమన్నాడు, స్థానిక స్వపరిపాలనా సంస్థలకి అధికారాల బదిలీ అనేది మీరే చేసుకోండి, అంటే రాష్ట్ర ప్రభుత్వాలే స్థానిక స్వపరిపాలనా సంస్థలకి అధికారాల బదిలీ చేసుకోండి. అదేవిధంగా నిధులు అనేవి రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఈ రాజ్యాంగ సవరణ ద్వారా ఏమన్నది, నిధులు రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వం, నేరుగా ఎవరికి ఇస్తాం, స్థానిక స్వపరిపాలనా సంస్థలు, అంటే గ్రామాలు పట్టణాలకు మేము డైరెక్ట్గా గ్రాంట్స్ రిలీజ్ చేస్తాం, మధ్యలో మీ మధ్యవర్తిత్వం అవసరం లేదన్న రాష్ట్రాలకి. అందుకే ఇక్కడ వ్యతిరేకించాయి.
కానీ పివి నరసింహారావు ప్రభుత్వం ఏం చేస్తుంది, ఆ నిధులు లేదా గ్రాంట్స్ అనేవి ఏం చేస్తాం, మేము నేరుగా మీకే అంటే రాష్ట్రాలకే పంపిస్తాం, మీరే వాటిని స్థానిక స్వపరిపాలనా సంస్థలకి పంచుకోండి అని చెప్పేసి చెప్తా. అంటే ఇప్పుడు ఇవి రాష్ట్రాలకు అనుగుణంగా ఉందా, వ్యతిరేకంగా ఉందా? అనుగుణంగా ఉంది. అందుకే వెంటనే రాష్ట్రాలు సరే ఆ బిల్లు ఏదో కొంచెం వేగంగా పంపిస్తే వాటిని మేము అమలు చేస్తాము, వాటిని వెంటనే అంగీకరిస్తాము అని చెప్పి 73, 74 రాజ్యాంగ సభల ద్వారా వీటిని ఆమోదించడం అనేది జరిగింది. అంటే ఇక్కడ మీరు ఫైనల్గా గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే, ఫైనల్గా ఏదైనా ఒక శాసనం చట్టంగా మారాలి అంటే ఒక రకంగా అంటే ఇక్కడ మనకి కావాల్సిన పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకోవాలంటే రాజ్యాంగ సవరణ మనం అమలు చేయాలి అంటే కేంద్రంలో ఉన్నటువంటి పార్లమెంట్లో ఉన్నటువంటి లోక్సభ రాజ్యసభ రెండూ ఆమోదించాలి. ఒక సభ ఆమోదించి ఇంకొక సభ కనుక తిరస్కరిస్తే దాన్ని దేవుడు కూడా ఏం చేయలేడు, ఆ బిల్ అనేది వీగిపోతుంది అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. జస్ట్ 4 ఓట్స్ తేడాతో ఓడిపోయాడు. లోక్సభలో అత్యధిక 414 సీట్లు కలిగి ఉండి అర్థమైంది, అత్యధిక మెజారిటీ ఉంది, అయినా రాజ్యసభలో ఓడిపోయాడు. కానీ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఊడిపోతుందో 5 సంవత్సరాల కాలంలో 8 అవిశ్వాస తీర్మానాలు ఎదుర్కొన్నటువంటి పివి నరసింహారావు ప్రభుత్వం చాలా చాకచక్యంగా 73, 74 రాజ్యాంగ సభలను పాస్ చేయగలిగింది. దానిలో గల మాయామంత్రం ఏమిటంటే వీడు చెప్పిన రెండింటికి వ్యతిరేకంగా అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వాలకు అనుకూలంగా వ్యవహరించడం అనేది జరిగింది. అంటే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏమిటి, రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించేది రాజ్యసభ కాబట్టి రాజ్యసభ కేంద్ర ప్రభుత్వం ఏదైనా బిల్లును జారీ చేసేటప్పుడు ఆ బిల్లు వలన రాష్ట్రాలకి నష్టం కలుగుతుందా న్యాయం కలుగుతుందా అనేది ఆలోచించి నష్టం కలిగితే దాన్ని వ్యతిరేకిస్తాయి, న్యాయం జరిగితే వాటిని ఆమోదించడం అనేది జరుగుతుంది. ఆ విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి మిత్రులారా. సో కాబట్టి కేంద్ర శాసనసభ దట్ ఈస్ నథింగ్ బట్ పార్లమెంట్లో రాజ్యసభ యొక్క పాత్ర అనేది అంత ఇంపార్టెంట్ అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. దీని తర్వాత మనం చూడాల్సింది ఏమిటంటే మీరు చూడండి సమాఖ్య వ్యవస్థ అంటున్నాం. మనం ఎన్ని పాయింట్స్ చెప్పుకున్నా ఎక్కడికి వెళ్ళినా చుట్టూ తిరిగి మనం రావాల్సింది ఏమిటి, మనం కాన్సెప్ట్ ఏమిటి, హెడ్డింగ్ ఏం పెట్టాం, భారత రాజ్యాంగ సమాఖ్య లక్షణాలు అని చెప్తా ఉన్నాం. అయితే ఇక్కడ సమాఖ్య అనేటప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి ఏ రాజ్యాంగం కావచ్చు, ఏ ప్రభుత్వం కావచ్చు, ఏ పరిపాలన కావచ్చు, ఏ సమాఖ్య వ్యవస్థ కావచ్చు, ఎవరైనా సరే ఏ దేశం యొక్క రాజ్యాంగంతో పోల్చుకుంటారంటే ఏ దేశం యొక్క రాజ్యాంగం అంటే ఆబ్వియస్లీ అమెరికా యొక్క రాజ్యాంగంతో పోల్చుకోవడం అనేది జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ప్రపంచంలో ఏ దేశ రాజ్యాంగమైనా, ఏ దేశ ప్రభుత్వమైనా, ఏ దేశ సమాఖ్య వ్యవస్థ అయినా, ఏ దేశ పరిపాలన అయినా ఎవరితో కంపేర్ చేసుకుంటారు, అమెరికా రాజ్యాంగం, అమెరికా పరిపాలన, అమెరికా సమాఖ్య వ్యవస్థ, అమెరికా అధ్యక్ష తరహా ప్రభుత్వంతో కంపేర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. మరి అలాంటప్పుడు మన భారత రాజ్యాంగం యొక్క సమాఖ్య లక్షణాలు అంటున్నాం కాబట్టి మరి మన భారత రాజ్యాంగ సమాఖ్య లక్షణాలకి మరియు అమెరికా సమాఖ్య లక్షణాలకి మధ్య ఉన్నటువంటి తేడాలు ఏమిటి అంటే అమెరికా సమాఖ్య లక్షణాలతో విభేదించేటటువంటి అంశాలు ఏమిటి అంటే మన భారత రాజ్యాంగం కూడా సమాఖ్య లక్షణాలను అవలంబిస్తూ ఉంది. ఎందుకండి అంటే సరే ఇప్పుడు పరిపాలన అనేటప్పుడు, ప్రభుత్వ పరిపాలన అనేటప్పుడు, రాజ్యాంగం అనేటప్పుడు, సమాఖ్య వ్యవస్థ అనేటప్పుడు ప్రతి దాన్ని కూడా అమెరికా రాజ్యాంగంతో పోల్చుతారు కదా. ఎందుకంటే ప్రపంచంలోనే మొట్టమొదటి లిఖిత రాజ్యాంగం ఎవరిది అంటే అమెరికా రాజ్యాంగము. అదేవిధంగా సమాఖ్య వ్యవస్థకి ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమిటంటే అమెరికా సమాఖ్య వ్యవస్థ. అర్థమవుతుందా లేదండి, చెప్పినాను. ఫెడరేషన్ అనేటువంటి పదం ఫోడస్ అనేటువంటి లాటిన్ పదం నుంచి వచ్చింది. ఫోడస్ అనేటువంటి లాటిన్ పదం యొక్క అర్థం ఏమిటంటే ఒప్పందం. అలా ఒప్పందం ద్వారా 13 రాష్ట్రాలతో ఒక ఒప్పందం ద్వారా ఏర్పడినదే అమెరికా. అందుకే దాన్ని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంటున్నాం. ఒప్పందం ద్వారా 13 రాష్ట్రాలతో ఏర్పడ్డాయి, ఇప్పుడు ఇవి 50 రాష్ట్రాలుగా మారాయి. అర్థమైంది లేదు. అందుకే అమెరికా సమాఖ్య వ్యవస్థ అంటే అధికారాల విభజన అంటున్నాం. అలా కేంద్రానికి రాష్ట్రాలకి మధ్య చాలా ప్రస్ఫుటంగా అధికారాల విభజన మొట్టమొదటిగా చేసింది అమెరికానే. అందుకే సమాఖ్య వ్యవస్థకి బెస్ట్ ఎగ్జాంపుల్ అమెరికా అని చెప్తాము. అందుకే మన సమాఖ్య వ్యవస్థను కూడా అమెరికాతో పోల్చుకునేటప్పుడు ఇప్పుడు మీరు సైడ్ హెడ్డింగ్ పెట్టాల్సింది ఏమిటి, అమెరికా సమాఖ్యతో భారతదేశ సమాఖ్య విభేదించేటటువంటి అంశాలు ఏమిటి, అమెరికా సమాఖ్యతో భారత సమాఖ్య విభేదించే అంశాలు ఏమిటి, ఒక్కొక్కటి కూడా నేను చెప్తాను, జాగ్రత్తగా రాసుకోవాలి. పాయింట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ పాయింట్ ఏమిటంటే అమెరికా సమాఖ్యలో రాష్ట్రాలకి ఎక్కువ అధికారాలు ఇవ్వడం అనేది జరిగింది. నేను మీకు ఆల్రెడీ గత క్లాస్లో కూడా ఈ పాయింట్ చెప్పినాను. సో కాబట్టి అమెరికా సమాఖ్యలో రాష్ట్రాలకి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది, కానీ భారతీయ సమాఖ్యలో కేంద్రానికి ఎక్కువ అధికారాలు ఇవ్వడం అనేది జరిగింది. చూడండి, కేంద్ర జాబితాలో 98 అంశాలు ఉన్నాయి, కానీ రాష్ట్ర జాబితాలో 48 అంశాలు మాత్రమే. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, కేంద్రానికి మనం ఎక్కువ అధికారాలు ఇచ్చాము, రాష్ట్రాలకి తక్కువ అధికారాలు ఇచ్చాము. కానీ అమెరికాలో రాష్ట్రాలకు వారు ఎక్కువ అధికారాలు ఇచ్చారు, కేంద్రానికి తక్కువ అధికారాలు ఇచ్చారు. సో ఇది దానికి మనకి అంటే అమెరికా సమాఖ్యకి మనకి మధ్య ఉన్నటువంటి తేడా. నెక్స్ట్ రెండవ పాయింట్ ఏమిటంటే
అవశిష్ట అధికారాలు ఏవైతే ఉంటాయో అవశిష్ట అధికారాలపైన శాసనాలు చేసే అధికారము అమెరికా ఎవరికి ఇచ్చింది? రాష్ట్రాలకు ఇవ్వడం జరిగింది. కానీ మనం ఎవరికి ఇచ్చాము? కేంద్రానికి ఇవ్వడం జరిగింది. అది అమెరికా సమాఖ్యకి మన సమాఖ్యకి మధ్య విభేదించేటటువంటి అంశం. అంటే అవశిష్ట అధికారం అంటే ఏమిటి సార్? ఇది మరలా కొంతమందికి డౌట్ వస్తుంది. నేను మీకు ఆల్రెడీ చెప్పినాను. కేంద్ర జాబితా ఉంటుంది, రాష్ట్ర జాబితా ఉంటుంది, ఉమ్మడి జాబితా ఉంటుందని చెప్పినాం. కేంద్ర జాబితాలో ఉన్న అంశాలపై కేంద్రం శాసనాలు చేస్తుంది, రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం శాసనాలు చేస్తుంది, ఉమ్మడి జాబితాలో అంటే కాంకరెస్ట్ లిస్టులో ఉన్నటువంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం రెండూ శాసనాలు చేస్తాయని చెప్పినాం. అయితే కేంద్ర ప్రభుత్వంలోను రాష్ట్ర ప్రభుత్వంలోను ఈవెన్ ఉమ్మడి జాబితాలోను ఈ మూడింటిలోనూ లేనటువంటి అంశాలను తీసుకెళ్లి ఎందులో చేర్చారు? అవశిష్ట జాబితా. దాన్ని రెసిడ్యువరీ లిస్ట్ అని చెప్తా ఉంటాం. దాన్నే తెలుగులో అవశిష్ట జాబితా అని చెప్తా ఉంటాం. అలాంటి అవశిష్ట జాబితా అమెరికాలోనూ ఉంది, భారతదేశంలోనే ఉంది. అమెరికాలో ఉన్న అవశిష్ట జాబితాలో ఉన్న అంశాలపై అంటే కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాలో లేని అంశాలపై చట్టాలు చేసేటటువంటి అధికారం అమెరికా ఎవరికి కల్పించింది? రాష్ట్రాలకి. కానీ మనం ఎవరికి కల్పించాం? కేంద్రానికి. సో దట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కాన్స్టిట్యూషన్ అండ్ ఇండియా కాన్స్టిట్యూషన్ అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. అది సెకండ్ పాయింట్. నెక్స్ట్ మూడవ పాయింట్ ఏమిటంటే అమెరికాలో ద్వంద్వ సిటిజన్షిప్స్ అనేవి ఉంటాయంటే ద్వంద్వ పౌరసత్వం అనేది ఉంటుందండి. డ్యూయల్ సిటిజన్షిప్ అంటే కేంద్ర పౌరసత్వం ఒకటి ఉంటుంది, జాతీయ పౌరసత్వం ఒకటి ఉంటుంది, రాష్ట్ర పౌరసత్వం కూడా ఒకటి ఉంటుంది. అర్థమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో ఫ్లోరిడా రాష్ట్రం ఉంది. ఫ్లోరిడా సిటిజన్షిప్ ఉంటుందా సిటిజన్కి? అదేవిధంగా అమెరికా సిటిజన్షిప్ కూడా ఉంటుంది. రెండు సిటిజన్షిప్స్ ఉంటాయి. కానీ మన భారతదేశం ఏమిటి? ఏక పౌరసత్వం మాత్రమే, అంటే సింగిల్ సిటిజన్షిప్ మాత్రమే. అంతేగాని నేను ఆంధ్రప్రదేశ్ పౌరసత్వం ఉందని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ పౌరసత్వం, తెలంగాణ పౌరసత్వం అని మనం చూపించం. అర్థమవుతుంది లేని చెప్పిన విషయం? కేవలము నేను ఇండియన్ మాత్రమే అనే ఏక సిటిజన్షిప్ అంటే సింగిల్ సిటిజన్షిప్ మాత్రమే, ఏక పౌరసత్వం మాత్రమే మనకు ఉంటుంది. కానీ అమెరికాలో మాత్రం ద్వంద్వ పౌరసత్వం ఉంటుంది. ఆ విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. అదేవిధంగా అమెరికాలో రెండు రాజ్యాంగాలు ఉంటాయండి. రెండు రాజ్యాంగాలు అంటే ఏమిటి? అమెరికా రాజ్యాంగం ఉంటుంది, అదేవిధంగా ప్రతి ఒక్క రాష్ట్రానికి కూడా ఆ రాష్ట్ర రాజ్యాంగం అనేది ఉంటుంది. అంటే ఇలా రెండు రాజ్యాంగాలు ఉంటాయి. కానీ మనకు మాత్రం కేవలం ఒకే రాజ్యాంగం ఉంటుంది. అదే ఏమిటంటే భారత రాజ్యాంగము. ఇక్కడ వచ్చిన సమస్య అదే. అమెరికా రాష్ట్రంలో ఏదైనా వారి పరిపాలనలో మార్పులు చేసుకోవాలంటే వారి రాష్ట్ర రాజ్యాంగాన్ని వారు సవరించుకొని వారు మార్పులు చేసుకుంటారు. కానీ మన భారతదేశంలో ఆ యొక్క పరిస్థితి లేదు. ఇదే దౌర్భాగ్యకరమైన పరిస్థితి. అంటే మన రాష్ట్ర జాబితాలో అంటే ఇట్ మీన్స్ మన రాష్ట్ర జాబితా అంటే ఏమిటి? మన భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి 6వ భాగంలో ఏదైనా మార్పులు చేర్పులు చేయాలి అంటే మనం ఎవరి దయా దాక్షిణ్యాలపైన ఆధారపడాల్సి వస్తుంది? కేంద్ర ప్రభుత్వం యొక్క దయా దాక్షిణ్యాలపైన. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి 6వ భాగంలో ఏదైనా మార్పులు చేర్పులు చేయాలన్నా సవరణ చేయాలన్నా అది కేంద్ర ప్రభుత్వమే చేయాలి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి 6వ భాగంలో సవరణ చేస్తే దాన్ని నువ్వు నచ్చితే ఆమోదించవచ్చు, లేదంటే తిరస్కరించవచ్చు. అంతేకాని నాకు అవసరం ఉంది కదా, నా పరిపాలనకు అనుగుణంగా 6వ భాగాన్ని నేను సవరించుకుంటానని చెప్తే కుదరదు. అంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి 6వ భాగాన్ని రాష్ట్రాలు తమ అవసరం మేరకు సవరించలేవు. వాటికి అవసరం ఉన్నా ఆ సవరణ ఎవరు చేయాలి? కేంద్ర ప్రభుత్వమే చేయాలి. దానికి ఎగ్జాంపుల్ ఆల్రెడీ చెప్పినాం. స్థానిక స్వపరిపాలన సంస్థలు కూడా రాష్ట్ర జాబితాలో భాగమే. కానీ వాటిని సవరించింది ఎవరు? 73, 74 రాజ్యాంగ సవరణ చేశారు? రాష్ట్రాలు చేయలే, కేంద్ర ప్రభుత్వం చేసింది. పివి నరసింహరావు ప్రభుత్వం 73, 74 రాజ్యాంగ సవరణ చేసి వాటికి రాజ్యాంగ పద్ధతి కల్పించారు. అంతేకాని రాష్ట్ర జాబితాలో ఉంది కదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగ సవరణలు చేయవు మిత్రమా. అది మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి పాయింట్. అమెరికా సమైక్యతో భారతదేశ సమైక్య విభేదించిన అంశాల్లో ప్రధానమైనటువంటి పాయింట్ ఏమిటయ్యా అంటే వారికి అంటే అమెరికాలో వారి రాష్ట్రంలో ఏదైనా పరిపాలనలో మార్పులు చేర్పులు చేయాలంటే వారు వెంటనే వారి రాష్ట్ర రాజ్యాంగాన్ని సవరించుకుంటారు. కానీ మనము ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నడుస్తుంది. ఇప్పుడు మనకి కేంద్రంలో పరిపాలన వేరే పక్కన పెట్టండి, మా రాష్ట్రానికి అనుగుణంగా మేము డ్యూయల్ సిటిజన్షిప్ ఏర్పాటు చేసుకుంటాము, ఆంధ్రప్రదేశ్ సిటిజన్షిప్ ఇస్తాము, మేము 6వ భాగాన్ని సవరించుకుంటామంటే కుదురుతుందా? కుదరదు. ఆ పప్పులేమి కూడా ఉడకవు. అలాంటి మార్పులు చేయాలన్నా దేనిపై ఆధారపడాలి? కేంద్ర ప్రభుత్వంపై. కేంద్ర ప్రభుత్వం దయా దాక్షిణ్యాలపై మనము ఆధారపడాలి. వాళ్ళు సవరణ చేసిన తరువాత మనకి నచ్చితే ఆమోదించవచ్చు, నచ్చకపోతే తిరస్కరించవచ్చు. దేని ద్వారా? రాజ్యసభ ద్వారా. అర్థమవుతుందా లేదా? అంతేకాని నేను నాకు అనుగుణంగా సవరణ చేసుకుంటానంటే కుదరదు. అదొక పాయింట్ గుర్తుంచుకోవాలి. అదేమిటి? 4వ పాయింట్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 5వ పాయింట్ ఏమిటంటే
అమెరికాలో ప్రతి ఒక్క రాష్ట్రానికి ఒక్కొక్క గవర్నర్ ఉంటాడండి. అంటే మనకి అమెరికాలో 50 రాష్ట్రాలు ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్నాం. 50 రాష్ట్రాలకి 50 గవర్నర్లు ఉంటారు. అయితే ఆ గవర్నర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రత్యక్ష ఓటు మెజారిటీ అంటే ప్రత్యక్ష ఓటింగ్ ద్వారా వారిని ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఎన్నిక పద్ధతి ద్వారా రాష్ట్రాల యొక్క గవర్నర్ని ఎన్నుకుంటారు. ఎక్కడ? అమెరికాలో. కానీ మన భారతదేశంలో గవర్నర్ని మనం ఎలా ఎన్నుకుంటామయ్యా అంటే రాష్ట్రపతి నియమించడం అనేది జరుగుతుంది. సో దట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ యూఎస్ఏ అండ్ ఇండియా. చాలా ఇంపార్టెంట్ అండి. అంటే అమెరికాలో ఉన్న రాష్ట్రాల యొక్క గవర్నర్లని వారు ఓటు హక్కు వినియోగించుకొని ప్రత్యక్ష ఓటు హక్కు పద్ధతి ద్వారా గవర్నర్లను ఎన్నుకుంటారు. కానీ భారతదేశంలో రాష్ట్ర రాజ్యాంగాధిపతి అంటాం, రాష్ట్ర ప్రథమ పౌరుడు అంటాం. అర్థమవుతుంది లేదా? అకార్డింగ్ టు ఆర్టికల్ 154 ప్రకారము అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర కార్యనిర్వాహక విషయాలన్నీ కూడా ఎవరి పేరు మీదుగా జరగాలి? రాష్ట్ర కార్యనిర్వాహక అధికారాలన్నీ కూడా ఎవరి పేరు మీదుగా జరగాలి? గవర్నర్ పేరు మీదుగా జరగాలి. 154 ప్రకారం. 200 అధికారుల ప్రకారము రాష్ట్రంలో ఏదైనా సరే ఒక బిల్లు చట్టంగా మారాలి అంటే గవర్నర్ యొక్క ఆమోదం తప్పనిసరి. చూడండి, 154 ప్రకారము రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన మొత్తము కూడా గవర్నర్ పేరు మీదుగా జరగాలి. 200 ప్రకారము రాష్ట్రంలో ఏ బిల్లు అయినా శాసనంగా మారాలి అంటే గవర్నర్ యొక్క ఆమోదం తప్పనిసరి. అదేవిధంగా 161వ అధికరణ ప్రకారము రాష్ట్ర ప్రభుత్వ హైకోర్టులు విధించినటువంటి శిక్షలను రద్దు చేసేటటువంటి న్యాయపరమైన అధికారం కూడా ఎవరికి ఉంటుందంటే గవర్నర్కు ఉంటుందని చెప్పేసి చెప్తా ఉన్నాం. అంటే ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్రానికి మొత్తానికి రాజ్యాంగాధిపతి, రాష్ట్రానికి మొత్తానికి ప్రప్రథమ పౌరుడైనటువంటి గవర్నర్ని ఇక్కడ ఎవరు నియమిస్తున్నారు? రాష్ట్రపతి. రాష్ట్రపతి ఇస్ నథింగ్ బట్ కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం ఇస్ నథింగ్ బట్ పార్లమెంట్. అర్థమవుతుందా లేదండి? అంటే కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్రపతి గవర్నర్లను నియమిస్తూ ఉన్నాడు రాష్ట్రాలకి. కానీ యుఎస్ఏలో మాత్రం వారు ఎన్నిక ద్వారా గవర్నర్ని నియమించుకుంటారు. అర్థమవుతుందా లేదా? అంటే ఇక్కడ గవర్నర్ పద్ధతి ద్వారా అంటే గవర్నర్ని ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం అనేది పెత్తనం చెలాయిస్తూ ఉంది. ఆ విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. గవర్నర్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయలేదు. అతను నడిచేటటువంటి కార్లకు రిపేర్ చేయడం, అతను ఉన్నటువంటి గవర్నర్ భవనానికి రంగులు వేయడం, గవర్నర్ వచ్చేటప్పుడు అయ్యా నమస్కారం చెప్పడం తప్పించి గవర్నర్ని రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయలేదు. ఆ విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి మిత్రులారా. అర్థమవుతుందా లేదా నేను చెప్పిన విషయం? సో అలాంటి గవర్నర్ని నియమించేది రాష్ట్రపతి, తన జీతభత్యాన్ని నిర్ణయించేది రాష్ట్రపతి, తనని తొలగించేది రాష్ట్రపతి, తనని ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికి బదిలీ చేసేది రాష్ట్రపతి. చూడండి, సో కాబట్టి భారతదేశంలో రాష్ట్రాల గవర్నర్లను నియమించేది, తొలగించేది, బదిలీ చేసేది, వారి జీతభత్యాలను పెంచేది, వారి యొక్క పదవీ కాలాన్ని పెంచేది అన్నీ కూడా రాష్ట్రపతి చేస్తాడు భారతదేశంలో. అర్థమవుతలేదా? కానీ అమెరికాలో మాత్రము వారు ఎన్నుకుంటారు. అది తేడా. అర్థమైందా లేదని చెప్పే విషయం. అదేవిధంగా అమెరికాలో సెనేట్ అనేది ఉంటుందండి. సెనేట్ అంటే ఏమిటి? మనకి ఇక్కడ దిగువ సభని లోక్సభ అంటున్నాం, ఎగువ సభని రాజ్యసభ అంటున్నాం. అలా అమెరికాలో ఉన్నటువంటి ఎగువ సభని సెనేట్ అంటారండి. ఆ సెనేట్లో 100 మంది సభ్యులు మాత్రమే ఉంటారు. ఆ 100 మంది సభ్యులు కూడా ఎలా ఉంటారు? 50 రాష్ట్రాలు ఉన్నాయా? 50 రాష్ట్రాల్లో ఒక్కొక్క రాష్ట్రం నుంచి 2 ఎంపీలు. అంటే మొత్తం 50 × 2 ఎంత? 100 మంది. అంటే అది చిన్న రాష్ట్రమైనా పెద్ద రాష్ట్రమైనా ప్రతి స్టేట్కి కూడా ఎంతమందికి అవకాశం ఇచ్చారు? 2కి మాత్రమే. అందుకే 50 100 మంది మాత్రమే వారు సెనేట్లో ఉంటారు. కానీ ఇప్పుడు మన యొక్క భారతదేశం అంటే అమెరికా సమైక్య భారతదేశ సమైక్యతో విభేదించే అంశాలు అంటున్నాం కదా. ఇప్పుడు మన భారతదేశ పరిస్థితి ఎలా ఉంటుంది? అమెరికాలో సెనేట్ ఎలానో అంటే అమెరికాలో ఎగువ సభ సెనేట్ ఎలాగానో మన భారతదేశంలో ఎగువ సభ ఏమిటి? రాజ్యసభ. అయితే ఈ రాజ్యసభలో అందరికీ సమాన అవకాశాలు ఉన్నాయా? లేవు. ఇప్పుడు చూడండి, ఉత్తరప్రదేశ్లో 39 మంది ఎంపీలు, మహారాష్ట్రలో 19 మంది ఎంపీలు, తమిళనాడులో 18 మంది ఎంపీలు, వెస్ట్ బెంగాల్లో 16, బీహార్లో 16, ఆంధ్రప్రదేశ్లో 11. అర్థమవుతుంది లేదా? అదేవిధంగా తెలంగాణలో 7, అస్సాంలో 7, అరుణాచల్ ప్రదేశ్ 1, మిజోరాం 1, గోవా 1, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, నాగాలాండ్, త్రిపుర, మేఘాలయ ఇవన్నీ కూడా 1, 1, 1, 1. అంటే ఇక్కడ నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్పానంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లోక్సభ అనుకోండి. లోక్సభ అంటే ఏమిటి? ప్రజలకి ప్రాతినిధ్యం వహించేటటువంటి సభ కాబట్టి ప్రజలను ఆధారంగా చేసుకొని ఒక్కొక్క రాష్ట్రానికి ఎక్కువ సీట్లు ఉంటాయి, ఒక్కొక్క రాష్ట్రానికి తక్కువ సీట్లు ఉంటాయి. ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో జనాభా ఎక్కువ కాబట్టి ప్రజలను ఆధారంగా చేసుకొని సీట్లు ఇస్తారు కాబట్టి లోక్సభలో ఉత్తరప్రదేశ్కి ఎక్కువ సీట్లు ఉంటాయి, అందులో తప్పేమీ లేదండి. కానీ ఇక్కడ రాజ్యసభ అంటున్నాం అంటే రాష్ట్రాలకి ప్రాతినిధ్యం వహించేటటువంటి సభ రాజ్యసభ. అలా అనేటప్పుడు ఉత్తరప్రదేశ్ అంటే
భారతదేశంలోనే అత్యధిక జనాభాను కలిగి ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ఎటువంటి అవసరాలు ఉంటాయో అతి తక్కువ జనాభా ఉన్నటువంటి సిక్కిం లేదా గోవా రాష్ట్రాలకి కూడా అవే అవసరాలు ఉంటాయి. కానీ ఇక్కడ రాజ్యసభకు వచ్చి ఏదైనా ఒక బిల్లును పాస్ చేసేటప్పుడు ఈ చిన్న రాష్ట్రాలు లేచి అయ్యా మాకు అన్యాయం జరిగింది, ఆ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి అనుకూలంగా ఉంది, దయచేసి మాకు న్యాయం చేయండి అనేలోపే ఆ ఉత్తరప్రదేశ్ ఎంపీలందరూ కూడా వెల్లోనికి వచ్చేసి వారి మధ్య అంటే నువ్వు కూర్చో అని చెప్పేసి ఆ చిన్న రాష్ట్రాల యొక్క ఎంపీలందరినీ కూడా అణిచివేయడం అనేది జరుగుతుంది. గందరగోళం సృష్టిస్తూ ఉన్నారు రాజ్యసభలో. అంటే నేను చెప్పేటటువంటి విషయం ఏమిటంటే రాజ్యసభలో కూడా ఎవరి ప్రాబల్యం ఎక్కువగా ఉంది, ఏ రాష్ట్రంలో అయితే సీట్లు ఎక్కువగా ఉన్నాయో జనాభా ఎక్కువగా ఉందో దాని ప్రాతిపదికన వాళ్ళు ఎక్కువగా ఉండడం వల్ల వారి పెత్తనం అక్కడ కొనసాగుతుంది. అర్థమవుతుంది లేదా? సో దీనివల్ల ఏం జరుగుతుంది, చిన్న కింది రాష్ట్రాలు తక్కువ జనాభా కలిగి ఉన్న రాష్ట్రాలు వెనుకబడిన రాష్ట్రాలకి న్యాయం జరగట్లేదు. ఇప్పుడు నేను చెప్పాను కదా ఉత్తరప్రదేశ్కి ఏ యొక్క అవసరాలు ఉంటాయో మణిపూర్కి అదే అవసరాలు ఉంటాయి, మణిపూర్కి ఏ అవసరాలు ఉంటాయో మహారాష్ట్రకి అదే అవసరాలు ఉంటాయి, మిజోరాంకి అదే అవసరాలు ఉంటాయి, ఆంధ్రప్రదేశ్కి అదే అవసరాలు ఉంటాయి. సో కాబట్టి రాజ్యసభ విషయంలో మాత్రము సమాన ప్రాతిపదికన అమెరికా మాదిరిగా సమాన వాళ్ళు చూడండి 50 రాష్ట్రాలు ఉంటే పెద్ద రాష్ట్రం జనాభా ఎక్కువ, తక్కువ జనాభా తక్కువ, వెనుకబడిన రాష్ట్రం తక్కువ రాష్ట్రం ఎక్కువ రాష్ట్రం కాదు, అందరికీ 2 సీట్లే, 50 రెళ్ళు 100 మంది ఉంటారు. కానీ మన భారతదేశంలో మాత్రము లోక్సభలో ఇచ్చుకో తప్పలేదు, దాన్ని ఏమంటున్నాం హౌస్ ఆఫ్ ది పీపుల్ అంటున్నాం, అంటే ప్రజలను ఆధారంగా చేసుకొని సీట్లు ఇస్తాం. సో కాబట్టి ఆ ఉత్తరప్రదేశ్లో ఎక్కువ సీట్లు ఉండడంలో తప్పులేదు, కానీ రాజ్యసభకు వచ్చేటప్పటికి మాత్రం ఇది తప్పు. కానీ మన భారతదేశంలో అదే జరుగుతుంది రాజ్యసభలో. అందుకే ఇప్పటికీ కూడా రాజ్యసభల్లో రాష్ట్రాల యొక్క ప్రాతినిధ్యం కూడా రాష్ట్రాల సభగా పేరుగాంచిన రాజ్యసభలో కూడా రాష్ట్రాల యొక్క ప్రాతినిధ్యం తగ్గిపోవడానికి అంటే జనాభా ఎక్కువగా కలిగి ఉన్న నార్థర్న్ స్టేట్స్ యొక్క ప్రాబల్యం పెరగడానికి గల కారణం ఏమిటంటే వారి సీట్లు ఎక్కువ. చూడండి అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మిజోరాము, మేఘాలయ, త్రిపుర ఇలాంటి రాష్ట్రాలన్నింటికీ కలిపి 7 సీట్లు ఉంటే కేవలం అస్సాంకి మాత్రమే 7 సీట్లు ఉన్నాయి. చూడండి అర్థమవుతుంది లేదా? సో దీనివల్ల ఇదే మనకి అమెరికా సమాఖ్యకి మనకి మధ్య ఉన్నటువంటి తేడా అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో ఏది ఏమైనప్పటికీ సుప్రీంకోర్టు విషయంలో మాత్రం అమెరికాకి మనకి మధ్య సారూప్యత ఉందండి. సో కాబట్టి ఇక్కడ మీరు రాసుకోవాల్సింది ఏమిటంటే సుప్రీంకోర్టు విషయంలో అంటే ఎందుకు ఈ విషయం చెప్తున్నామంటే అమెరికాలో సుప్రీంకోర్టుకి ఏ అధికారాలు ఉంటాయో అమెరికాలో సుప్రీంకోర్టు ఎలా వ్యవహరిస్తుందో భారతదేశంలో సుప్రీంకోర్టు కూడా అదే అధికారాలు అదే విధంగా వ్యవహరిస్తుంది. సో కాబట్టి న్యాయ వ్యవస్థ విషయంలో యుఎస్ఏ మరియు భారతదేశాలు అనేవి ఒకే రకంగా ఉన్నాయి, కానీ మిగతా అన్ని విషయాలలో మాత్రము అమెరికా సమాఖ్యతో భారత సమాఖ్య అనేది ఇక్కడ విభేదిస్తుంది అనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి. అర్థమైందా లేదా మిత్రులారా? సో ఇది మనకి భారత రాజ్యాంగ సమాఖ్య లక్షణాలకు సంబంధించి మనం ఇక్కడ వరకు అంటే అమెరికా సమాఖ్యతో భారతదేశ సమాఖ్య విభేదించే అంశాల వరకు కూడా చెప్పినాము. మిగతా కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం నెక్స్ట్ క్లాస్లో మాట్లాడదామండి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. మన కోర్సులో జాయిన్ అవ్వాలనుకుంటే మన యొక్క ఛానల్ నెంబర్ 7036621946 నెంబర్కి కాల్ చేసి మన కోర్సులో జాయిన్ అవ్వండి. ఓకేనండి, నెక్స్ట్ క్లాస్తో మళ్ళీ మనం కలుద్దాం. థ్యాంక్ యూ.